చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా, శక్తి చేత కాక బలం చేత కాకనైనా కేవలం నీ ఆత్మ మూలంగా మీరు జరిగించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా, ఇంతవరకు నైనా చప్పట్ల ద్వారా వాయిద్యాల ద్వారానైనా అయా నీ నామాన్ని మయపరచుటకు ప్రభా మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అవును ప్రభా, వచ్చిన బిడ్డలు మీరు ఆశీర్వదించండి, దీవించమని ప్రార్థిస్తున్న ప్రభా. అయ్యా రాలేని బిడ్డను కూడా త్వరగా నీ పాసానికి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇదిగోనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్ జ్ఞాపకం చేసుకోనైనా 3 సంఘాలు మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నానైనా. 3 సంఘాలు మీరు ఆశీర్వదించండి, దీవించండి, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నానైనా. 3 సంఘాల జరుగుచున్న ఆరాధనలు ప్రభా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా సంఘ సరదులు శాలపరుస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న ప్రభా. అనేక నూతనాత్మలు మాకు దయచేస్తున్నందుకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. అయ్యా సంఘ సరదులు శాలపరచమని ప్రార్థిస్తున్నాం నైనా. ఈ కొందనాలు స్తోత్రాలైనా 3 సంఘాలకు వస్తున్న కుటుంబరాలు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున ఆశ్రయించి దీవించమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి కుటుంబం చుట్టూ మీ కంచె మీ కాపుదల వేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ప్రతి కుటుంబంనైనా పరాక్రమశాలి మినిస్ట్రీస్లోనైనా అయ్యా మీ సాక్షిగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇంకా 3 సంఘాలే కాదు తండ్రి, అనేక సంఘాలు కట్టుటకు అయ్యా మీరు కృపనిస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. అయ్యా నూతన పరిచారకులు మాకు ఇస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. ఇదిగోనైనా ప్రభా మీ దాసుడునైనా మీ పక్షం నిలబడుచుండగా మీ శిలో చాటున మరుగు చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ తండ్రి, మీ దాసు నోట మీ మాట ఉంచి అయ్యా కుడోచినతోనూ నాతోను మా అందరితోనూ అయ్యా మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా ప్రభా. అవును తండ్రి, మీరు మాట్లాడితే మా జీవితాలు బ్రతికించబడతాయి, వెలిగించబడతాయి, జీవింపబడతాయి. మీరు మాతో మాట్లాడుతున్నారు నైనా. అట్టి జీవ వాక్కులతోనైనా మీ దాసుని ద్వారా మీరే సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం నైనా. ముఖ్యంగా వినే మనసు, గ్రహించే మనసు, అయ్యా సమర్థించే మనసు మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం నైనా. ఇదిగోనైనా మీ దాసుడు వాక్యం చెప్తుండగా వాక్యానికి, సంఘానికి, సేవకులకి అయ్యా వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి వ్యతిరేకతను యేసు నామంలో లయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ దాసుడును మీ నోట ఉంచుకొని తండ్రి మీరే మాట్లాడమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను నేను. ఇంతవరకు ఆరాధన మీ నామానికి మహిమకరంగా జరిగించినందుకే మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు దేవుని ఎట్లారా దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక. సమాధానం చేత మనల్ని, మన కుటుంబాలని మన దేవుడు నింపును గాక. కృప మనందరికి తోడయిండును గాక. మనం చేయు ప్రతి పనిలో మన దేవుడు మన పనిని ఆశీర్వదించును గాక. మన చేతి కష్టార్జితాన్ని మన దేవుడు దీవించును గాక. బంధకాలు యేసు నామములో తెగిపోవును గాక. అప్పులు, అనారోగ్యాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. సమృద్ధి దీవెన యేసు నామములో మనకు కలుగును గాక. పేదరికం యేసు నామములో తొలగిపోవును గాక. విస్తారమైన కృప సంపద మనకు, మన సంఘాలకు మన దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మన విశ్వాసం చేత పలుకబడుతున్న ప్రతి మాట మన దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఆమేన్. కాబట్టి బిడ్డలారా, ప్రతిరోజు విశ్వాస సంబంధమైన వాక్కులు మనం మాట్లాడితే మనకు మంచిది. విశ్వాస సంబంధమైన మాటలే మనం పలికితే అది మనకు మంచిది, అది మనకు ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు తన యందు విశ్వాసముంచు వారిని ఆయన సిగ్గుపరచడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఈ మాటలు ఈ మధ్యకాలంలో ఉదయకాలం సమయంలో కాన్ఫరెన్స్ కాల్లో ప్రతిరోజు ఒకటే ప్రార్థన. అప్పులు, అనారోగ్యం,
పేదరికం, శాపం, దారిద్ర్యం, చీకటి ఇదంతా కొట్టివేయబడాలి. నెల్లూరు సంఘానికి వచ్చే బిడ్డలు, బేదంచర్ల సంఘంలో ఉండే బిడ్డలు, దేవనగర్ సంఘంలో ఉండే బిడ్డలు, ఈ 3 సంఘాల్లో ఉండే ప్రతి కుటుంబము పేదరికం నుంచి విడిపించబడాలి, దారిద్ర్యం, శాపం నుంచి విడిపించబడాలి, అనారోగ్య సమస్యల నుంచి విడిపించబడాలి, సమృద్ధి కలిగి మన సంఘాలు 3 సంఘాలు దీవించబడాలి. అట్టి కృప మనందరికీ అనుగ్రహించాలి అని ప్రతిరోజు కాన్ఫరెన్స్ కాల్లో ఇదే ప్రార్థన. కాబట్టి దేవుని కృపను బట్టి దేవుడే తగిన సమయం వచ్చినప్పుడు మన విశ్వాసాన్ని ఘనపరిచి మనం కోరుకున్న రీతిగా ఆయన మన తలలు పైకి లేవనెత్తునుగాక. ఆమేన్. బైబిల్ చదువుదాం. ఒక మాట చదువుకొని ఇట్లరా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేద్దామమ్మా. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి. మధ్యలో అలా ఫోన్లు మాట్లాడబాకండి. ఏం లేదు, దేవుణ్ణి అగౌరవపరిచిన వారుగా ఉంటారనమాట. కాబట్టి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, లేకపోతే సైలెంట్లో పెట్టుకోండి. జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఎవరైనా చదవగలిగిన వారు? ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. నెక్స్ట్, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుతూ తిరుగుతూ ఉన్నాడు. చాలు చాలు. చదవబడిన ఈ లేఖన భాగం అర్థమయ్యే రీతిలో దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా మనందరితో ఆయనే మాట్లాడును గాక. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, సార్వత్రిక క్రైస్తవ సంఘమంతటికి, ప్రపంచ నలుమూలల దేవుని విశ్వాసం ఉంచిన యావత్ క్రైస్తవ జనాభా అంతటికి దైవజనుడైన పేతురు గారు తెలియపరిచిన ఒక శ్రేష్టమైన ప్రశస్తమైన మాట ఈ మాట. ఎక్కడెక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో, ఏ దేశాలలో, ఏ రాష్ట్రాలలో, ఏ జిల్లాలలో, ఏ పరిసర ప్రాంతాలలో దేవుని ప్రజలు అనగా యేసుక్రీస్తు ప్రభు పేరిట రక్షించబడి మారు మనసు పొంది బాప్తిస్ము తీసుకొని ఆయన నామమున విశ్వాస క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన ప్రతి ఒక్కరితో దైవజనుడు పేతురు గారు తెలియపరుస్తున్న మాట, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఎవరైనా ఎమ్మెల్యే గారు, డాక్టర్ గారు, లేకపోతే అధికారులు, లేకపోతే మన బంధువులు, లేకపోతే మన మిత్రులు, ఈ లోకంలో ఎవరైనా మన గురించి చింతించేవారు ఉన్నారా? ఈ లోకంలో మన గురించి ఎవరైనా చింతించేవారు ఉన్నారా? ఒక 5 నిమిషాలు మనసు పెట్టి మన గురించి ఎవరైనా ఆలోచించేవారు ఉన్నారా? చెప్దాం. మనలో మనం స్వపరీక్ష చేసుకుందాం. ఈ లోకంలో మన గురించి ఎవరైనా చింతించేవారు, మన గురించి ఎవరైనా ఆలోచించేవారు, ఒక 5 నిమిషాలు నీ గురించి, నీ కుటుంబం గురించి ఎవరైనా చింతించేవారు, ఒక్క నిమిషం, అట్లీస్ట్ ఒక్క నిమిషం నీ మంచి, నీ బాగోగులు, నీ మంచి చెడు, నీ బాగోగులు, నువ్వు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నువ్వు బాగుండాలని, నీ పిల్లలు బాగుండాలని, లేకపోతే నీ కలిగిన సమస్తం బాగుండాలని, నీవు బాగుండాలని నీ గురించి చింతించేవారు, నీ గురించి విచారించేవారు, నీ గురించి ఆలోచించేవారు, నీ కోసం పరితపించేవారు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని అంటే, నా దేవుని బిడ్డారా, ఎంతటి వ్యక్తులైనా సరే చెప్పగలిగే ఒక మాట, ఎవరు లేరు, ఎవరు లేరు. బైబిల్లో మాట రాయబడింది, అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది.
మనుషులు స్వార్థపరులు, బింకములాడు వారు, దూషకులు, అబద్ధికులు, దేవుని శక్తిని గుర్తెరిగి, దేవుని భక్తిని గుర్తెరిగి, భక్తిలోని శక్తిని ఆశ్రయించని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కాబట్టి చివరి దినాలలో, అంత్య దినాలలో, దేవుని రాకడ సమీపిస్తున్న దినాలలో మరి మనుషులు అంత్య దినములలో అపాయకరమైన కాలములు వస్తాయని మనుషులందరూ స్వార్థపరులుగా, అబద్ధికులుగా, దూషకులుగా మారిపోతారని నా దేవుని బిడ్డలారా, దేవుని లేఖనాలు ఎన్నో సంవత్సరాల క్రితమే మనందరికీ తెలియపరిచాయి. ప్రస్తుతం మన కంటికి కనపడుతున్న ఒక స్వార్థం, అసూయ, పగ, చేదు, ఓర్వలేనితనము, ఇవన్నీ ప్రజెంట్ ఇప్పుడు మన కళ్ళతో మనం చూస్తూ ఉంటాం. మన బంధువుల పక్షానో, మన ఇరుగు పొరుగు వారి పక్షానో, మన ఇంటి పక్కల వారి గురించో, లేకపోతే మనకు తెలిసిన వారి గురించో, లేకపోతే అనేక ప్రాంతాల గురించో, అనేక దేశాల గురించో, అనేక జిల్లాల గురించో, అనేక రాష్ట్రాల గురించో, పక్క ప్రాంతం గురించో, మొత్తానికి ఏదో ఒక వార్త మన వినికిడిలోనికి, అంటే ఏదో ఒకటి మనం ఎప్పుడు వింటూ ఉండే వార్త ఏంటంటే ప్రస్తుతము దినాలు, రోజులు, గడియలు, పరిస్థితులు బాగలేవు. కాబట్టి మనిషి ఎక్కడ చూసినా స్వార్థపరుడిగా, అసూయపరుడిగా, చేదుకెళ్ళిన వాడిగా, పగ, క్రోధం గల వాడిగా మనుషులు మారిపోతున్నారు. ఇటువంటి టైంలో ఏం జరుగుతుందంటే ప్రేమ చల్లారిపోతుంది. హల్లెలూయా. ఈ దినాలు, ఈ చివరి దినాలు ఎలాంటి దినాలంటే దేవుని ప్రేమ గుర్తెరగక అనేకులలో ప్రేమ చల్లారిపోయే దినాలు. ఎవరో ఒక మధ్య ఒక పాస్టర్ గారు చెప్పారు, ఇంతకుముందంట ప్రజలు నా దేశం, నా దేశం, నా దేశం అని వెలువెల్లాడిపోయారంట. అంటే దేశం మీద ఎనలేని ప్రేమ ఉండేదంట ఒకప్పట్లో మనిషికి. కొంతకాలం తర్వాత నా దేశం పోయింది, నా రాష్ట్రం, నా రాష్ట్రం, నా రాష్ట్రం అనేదాకా వచ్చేసిందంట. వచ్చింది కదా. రెండు తెలుగు రాష్ట్రాలే, రెండు తెలుగు ప్రాంతాలు ఏమైపోయినాయి? ప్రత్యేక రాష్ట్రాలుగా విడిపోయినాయి. ఎందుకని? ఆంధ్రప్రదేశ్ మాది, తెలంగాణ మాది, రాయలసీమ మాది. ఒకప్పుడు ఈ దేశం మాది, వీఆర్ ఇండియన్, ఐఎమ్ ఇండియన్ అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఆఖరికి ఏమైపోయారు? మా రాష్ట్రం, తెలంగాణ మాది, రాయలసీమ మాది, ఆంధ్రప్రదేశ్ మాది, ఇలాగ మారిపోయారు. పిల్లరా, మరికొంత కాలానికి ప్రజలు ఏమైపోయారంటే రాష్ట్రాలు పక్కన పెడితే మా జిల్లా, వాడు మా జిల్లా వాడే, ఎవడోడు వాడు మా జిల్లా వాడే, మీదే జిల్లా, మాది కర్నూలు జిల్లా, నీది కూడా మా జిల్లేనా, రే వీడు మన జిల్లా వర్ర, వీడు విన్నే అనబాకండి, నీదే జిల్లా, నీది నెల్లూరు జిల్లా, నువ్వు రే వాడు నెల్లూరు వాడా, వీడు మన జిల్లా కాదురా వీడు. పిల్లరా, కొంతకాలానికి జిల్లాల పక్కన పెడితే నెక్స్ట్ ఏంటి? మా మండలం. ఏంటి? వీడు మా ఊరోడు, వీడు మన ఊరోడు, వీడు మన ఊరోడు, వీడిది మన ఊరే. కాబట్టి మరి కొంతకాలానికి వాడు మన కులపడరా, వాడు సేమ్ వాడిది మనది సేమ్ ఒకే క్యాస్టే వాడిది. ఈ మధ్యకాలంలో కులాన్ని నా దేవుని బిడ్డలారా ఎక్కువగా ఉపయోగిస్తుండడం నా కళ్ళతో నేను చూసి షాక్ అయిపోయాను కొన్ని సందర్భాల్లో. నేను కులాన్ని బట్టి జాబ్ ఉంటుంది, కులాన్ని బట్టి అధికారం ఉంటుంది, కులాన్ని బట్టి సంపద ఉంటుంది, కులాన్ని బట్టి అవసరాలు తీర్చబడుతున్నాయి. కొంతకాలానికి ఏమవుతుందంటే మా వీడిది కూడా మా వీధే, వీడు మా ఇంటి పక్కలో ఉండేవాడే, వీడు మా ఇంటి పక్కలో ఉండేవాడు. కొంతకాలానికి నేను, నా కుటుంబం, నా పిల్లలు, కొంతకాలానికి నేను, నా కుటుంబం, నా పిల్లలు, ఎక్కడో నా దేశం అనే కాడి నుండి ఇప్పుడు ఆఖరికి మనిషి అయిపోయాడంటే నేను, నా కుటుంబము, నా పిల్లలు మేము బాగుంటే చాలు. నేను, మరి దేశం ఏమైపోయింది? దేశం ఏమైంది? ఒకప్పుడు నా దేశం ఏమైంది? పోయింది. రాష్ట్రం పోయింది, జిల్లా పోయింది, యాస పోయింది, మండలం పోయింది, మా సందు పోయింది. ఇప్పుడు నేను 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 నా కుటుంబం. అంటే దినాలు గడిచే కొలది, సంవత్సరాలు గతించే కొలది, దేవుని రాకడ సమీపించే కొలది, చివరి దినాలు, ఎండ్ ఆఫ్ ద లైఫ్, పిల్లరా, దేవుని యొక్క రాకడ దినం సమీపిస్తున్న కొలది ఏమవుతుందంటే దేవుని ప్రజలలో, లేకపోతే ప్రజలలో, భూమి మీద ఉండే మనుషులలో స్వార్థం పెరిగిపోతుంది. హల్లెలూయా. అసూయ పెరిగిపోతుంది, చేదు పెరిగిపోతుంది, కలంకం, మత్సరం పెరిగిపోతుంది. ఇటువంటి స్వార్థపూరితమైన దినాలలో, స్వార్థపూరితమైన బ్రతుకులతో, స్వార్థపూరితమైన మనుషులతో ఉన్న మనం మన గురించి
ఎవరైనా ఆలోచించేవారు, ఎవరైనా చింతించేవారు, ఎవరైనా విచారించేవారు, ఎవరైనా మన క్షేమాన్ని కోరుకునేవారు, ఎవరైనా మన మంచి కోరుకునేవారు, ఎవరైనా మన బాగు కోరుకునేవారు, ఎవరైనా మన గురించి ఒక 5 నిమిషాలు ఆలోచించేవారు ఎవరైనా ఉన్నారా అంటే, నా దేవుని బిడ్డలారా, ఏ ఒక్కడు ఎవ్వరు లేరు. తేలిన ఫలితార్థం ఏంటంటే, ఈ లోకంలో ఏ మనుషుడు ఎవరి గురించి ఆలోచించాడు, ఈ లోకంలో ఎవరి కోసం ప్రాణం పెట్టరు, ఈ లోకంలో ఎవరి కోసం ఎవరు త్యాగాలు చేయరు, ఎవరి కోసం ఎవరు సహాయాలు చేయరు. సహాయం చేసినా వెన్నుపోటు పడిచే, నమ్మక ద్రోహం చేసే దినాలు నేటి దినాలు. ఆ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇటువంటి దుర్భరమైన దినాలలో ఉన్న, ఇటువంటి చివరి దినాలలో, మరి భయంకరమైన దినాలలో ఉన్న ప్రజలందరితో యేసయ్య మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను అంటే, ఆ పదానికి అర్థం ఏంటి? నేను మీ గురించి విచారిస్తున్నాను, నేను మీ గురించి దిగులు పడుతున్నాను, నేను మీకోసం ఆలోచిస్తున్నాను, నేను మీ గురించి పరితపిస్తున్నాను. మీరు బాగుండాలని, మీరు క్షేమంగా ఉండాలని, మీరు దీవించబడాలని, మీరు ఆశీర్వాదకరంగా మార్చబడాలని, మీరు ఆరోగ్యాలు కలిగి బలముగా ఉండాలని నేను మీ గురించి చింతిస్తున్నాను. మీకు ఏ అపాయం రాకుండా, ఏ కీడు సంభవించకుండా, ఏ రోగం రాకుండా, ఎలాంటి అనారోగ్య సమస్య మీ దరిదాపుల్లో చేరనీయకుండా, మీరు సుఖముగాను క్షేమముగాను బ్రతుకున్నట్లు నేను మీ గురించి ఆలోచిస్తున్నా, నేను మీ గురించి చింతించుచున్నాను అని సాక్షాత్తు దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆ దేవుని బిడ్డలారా, మనందరితో మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట. అంటే దేవుడు నా మనసులో పెట్టిన మాట. అమ్మా, దేవుడు నా మనసులో పెట్టిన మాట ఏంటంటే, మరి నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ అయిన వారు, లేకపోతే నీకు నా అని అనుకున్న నీ వారు ఎవరైనా నీ గురించి ఆలోచిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ నీ గురించి యేసయ్య ఆలోచిస్తున్నాడు. నీ గురించి ఎవరు విచారిస్తున్నారో లేదో తెలియదు, కానీ నీ గురించి యేసుక్రీస్తు ప్రభు విచారిస్తున్నాడు. నీ గురించి ఆయన పరితపించుచున్నాడు. ఇది ఈరోజు దేవుడు నా మనసులో పెట్టిన మాట, మీ అందరితో చెప్పమని నా మనసును ప్రేరేపించిన మాట. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మనుషులు ఎంత దొంగలంటే, మనుషులు ఎంత స్వార్థపరులంటే, దేవుడు నీ కోసం చింతిస్తూ ఉంటే, దేవుడు నీ కోసం పరితపిస్తూ ఉంటే, దేవుడు నీ క్షేమాభివృద్ధి ఆశిస్తుంటే, దేవుడు నీ మంచి, నీ మేలు దేవుడు కోరుకుంటుంటే, దేవుడు నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ క్షేమాభివృద్ధి కోసం ఆయన పరితపిస్తూ ఉంటే, నువ్వేమో మనుషుల వైపుకి, లోకం వైపుకి, లోక సంబంధం వైపుకి, లోక సంబంధమైన మనుషుల వైపుకి వెళ్ళరా. అసలు దేవుని ప్రేమే ఎరుగని, బొచ్చగా దేవుని ప్రేమ ఎరుగని వారి వైపుకు నీ మనస్సు మరల్చబడుతుంటే, ఆయన మాత్రం నీ కోసం పరితపిస్తూ చింతిస్తున్నాడు. హల్లెలూయా. బిడ్డలారా, నేనేమంటానంటే, ఆయన మీ గురించి చింతిస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గురించి విచారిస్తున్నాడు, ఆయన మీ క్షేమాభివృద్ధి, మీ ఆశీర్వాదం, మీ సంపద ఆయన కోరుకుంటున్నాడు. మీ పట్ల గొప్ప ప్రణాళిక దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? కృతజ్ఞత భావం కలిగి దేవుని ఎడల యథార్థ హృదయమై ఆయన మీద మన మనసు ఉంచుకుంటున్నామా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి నా దేవుని బిడ్డలారా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. నిబ్బరమైన బుద్ధి గలవారమై మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచూ ఉన్నాడు. హల్లెలూయా. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు వెదకుతున్నాడు, తిరుగుచూ ఉన్నాడు, వాడు ప్రయాసపడుతున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి గలవారై మీరు హ్యాపీగా మెలకువ కలిగి మీరు జీవించుదురుగాక. మన విరోధి అయిన అపవాది వాడు గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు, మృంగాలని వెతుకుతూ ఉన్నాడు. వాడు దేని గురించి, ఎవరి గురించి అంటే, ఎవరైతే లోకంలో చింత కలిగి ఉన్నారో, చింతించేవారుగా ఉంటున్నారో, చింతిస్తూ ఎవరైతే వారి జీవిత యాత్రలు ముందుకెళ్తున్నారో, ఈ చింతించే వారిని అందరినంట సాతాను గాడు మృంగి వేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బిడ్డలారా, వర్షం వచ్చినా ఎక్కడిదక్కడ మొత్తం సెట్ చేసి పెట్టేశాను.
ఎక్కడిదక్కడ మొత్తం సెట్ చేశాను, మీరు జాగ్రత్త ప్రశాంతంగా కూర్చోండి, ఇబ్బంది లేదు. ఉదయం 4 గంటల నుంచి మాకు ఇదే పనే. ఎక్కడెక్కడ వర్షం పడుతుంది, ఎక్కడెక్కడ జాగ్రత్త పెట్టాలి, ఆ బాక్స్ ఎక్కడ పెట్టాలి, యాంప్లిఫైర్ ఎక్కడ పెట్టాలి, మిక్సర్ ఎక్కడ పెట్టాలి, ప్లగ్ బాక్స్ ఎక్కడ పెట్టాలి అనేది మొత్తం కేర్ తీసుకొని, ఇంకా మంచి వర్షం వచ్చినా కూడా ఏది తడవకుండా సిద్ధం చేసి పెట్టాను. మీరు మాత్రం ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూడకుండా మీ చూపు ముందు చూపండి. దేవుని వాక్యమే మనం విందుమో గాక. ప్రైజ్ ద లార్డ్. అపవాది గర్జన సింహం వలె వాడు తిరుగుతున్నాడు. దేని కొరకంటే విచారించే వారిని, చింతించే వారిని మృంగివేయాలని. విచారించే వారిని, చింతించే వారిని మృంగివేయాలని. మీరు గమనించండి, ఎక్కువగా రోగాలు, ఎక్కువగా బంధకాలు ఎవరికి వస్తాయంటే బిడ్డరా, ఎవరైతే ఎక్కువగా చింతిస్తారో వారికే వస్తాయి. ఎక్కువగా అనారోగ్యాలు, జబ్బులు, ఎక్కువగా ఎవరు రోగాన బారిన, జబ్బుల బారిన ఎవరు ఎక్కువగా మరి పడతారంటే ఎవరైతే ఎక్కువగా చింతిస్తూ విచారిస్తూ ఉంటారో అలాంటి వారు ఖచ్చితంగా అనారోగ్య బారిన పడతారు. అలాంటి వారందరినీ అనేక జబ్బుల చేత, అనేక రోగాల చేత అపవాది మొత్తుతాడు. షుగరు, బీపీ, గ్యాస్, ఇంకా అనేక రకాల బలహీనతలు భూమి మీద ఉన్నాయి కదా. ఇవన్నీ మనిషి యొక్క ఆయుష్కాలాన్ని తరిగించడానికి, మనిషి యొక్క ఆరోగ్యాన్ని తగ్గించడానికి ఈ లోకంలో బిడ్డరా అవన్నీ సాతాను చేత అనుమతించబడ్డవని మనం అందరం గుర్తిరగాలి. ఎందుకనంటే మనిషి ఎంతగా చింతిస్తాడో, మనిషి ఎంతగా దిగులు పడతాడో, మనిషి ఎంతగా విచారిస్తాడో అదేమని బిడ్డరా అంతగా మనిషి అనారోగ్య పాలవుతాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆ మధ్యకాలంలో కొంచెం ముందుకు రండి అమ్మా, కొంచెం ముందుకు రండి, మీరు ముందుకు రండి బిడ్డరా. ఒక విషయం చెప్తా చూడండి. ఆ మధ్యకాలంలో కొంచెం బాడీ ప్రాబ్లంగా ఉండి నేను ఒక డాక్టర్ని కలిశాను. దేనికంటే బీపీ చెకప్ చేయించుకుందామని ఒక డాక్టర్ని కలిశాను నేను, తెలిసిన డాక్టర్ మనకి. సరే ఏంటో బాడీలో కొంచెం ఏదో తేడా, మార్పు కనిపిస్తుంది అని ఒకసారి వెళితే ఆయన ఏం చేశాడంటే బీపీ, షుగర్ 2 టెస్టులు చేయించుకోమన్నాడు. ఏం టెస్టులు? మీరు మాట్లాడుతుంటే నా వైపు ఉన్నారని అర్థం. డాక్టర్ ఏం టెస్ట్ చేయించుకోమని చెప్పాడు? నాకు వినపల్లా. ఏంటి? నీ బాడీలో కాస్త తేడాగా ఉంది, నువ్వు షుగర్ టెస్టు, బీపీ టెస్ట్ చేయించుకో అని చెప్పాడు. సరే అని చెప్పేసి చేయించుకుంటే ఒక బాధ, చేయించుకోకపోతే ఒక బాధ. చేయించుకున్నాం అనుకో, ఒకవేళ ఉన్నాయని తెలిస్తే ఏం చేయాలి? ఇంకా ఆ టెన్షన్తోనే అయిపోద్ది. ఇంకా ఒకవేళ టెస్ట్ చేయించుకుంటే ఒకవేళ బీపీ షుగర్ బయటపడింది అనుకో, ఇంకా ఆ దిగులతోనే అయిపోద్ది పరిస్థితి. సరే ఒకవేళ చేయించుకోండి ఇట్లాగే ఉందాం అనుకోండి, రోజు రోజుకు బాడీ కండిషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. సరే ఏం చేద్దామని చెప్పి ఏం చేశారంటే దేవుని మీద భారం వేసి వెళ్ళి షుగర్ టెస్ట్ చేయించే ఫస్ట్. పిల్లరా అది ఏమొస్తుందో అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. స్తోత్రం అయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం అని. వెంటనే రిపోర్ట్ వచ్చింది. చూస్తే నీకు షుగర్ లేదు, నీకు నార్మల్గా హ్యాపీగా ఉన్నావని వచ్చింది బిడ్డలారా. తర్వాత బీపీ టెస్ట్ చేయించుకుంటే ఆ డాక్టర్ అన్నాడు, నీకు 157 ఉంది బీపీ. ఎంత? 157 ఉంది. నీవు కానీ బీపీ ట్యాబ్లెట్ వాడకపోయావనుకో నీ ఇష్టం అని చెప్పేసి భయపెట్టేశాడు. ఇంకా చూసుకో, అది చెప్పకముందు నాకు బాగుంది ఆరోగ్యం, అది చెప్పిన తర్వాత నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకా నాకు ఏమో నాకు బీపీ పెరిగిపోయిందంట. ఇది నిజమా అని ఇంకో డాక్టర్ని కలిశాను. నాకు మరి బీపీ 157 ఉందంట, నిజంగా చూడండి. సరే ఇంకో డాక్టర్ కలిస్తే అతను చూస్తే కరెక్ట్గా 125 ఉంది. ఎవడైనా నీకు చెప్పింది నీకు బీపీ ఉందని? ఎవడు నీకు బీపీ ఉందని చెప్పింది అంటే, అయ్యా పలానా నువ్వు వాడి దగ్గరికి వెళ్ళావా? వాడు పెద్ద వరస్ట్ పిల్లవాడు, డబ్బుల కోసం చెప్తా ఉంటాడు వాడు, నీకు బీపీ అంత నార్మల్గా ఉంది, భయపడొద్దు అని చెప్పాడు. అప్పుడు ఊపిరి తీసుకున్న ఆ కళ్ళు తిరిగి ఎటపోయిందేమో కానీ ప్రశాంతత అయిపోయింది అనమాట. కాబట్టి ఈ బీపీ, షుగరు, గ్యాస్, థైరాయిడ్ ఇలాగ అనేక రకాల జబ్బులు, ఈ బలహీనతలన్నీ సాతాను వేసే ఆయుధాలు అని మనము గుర్తెరగాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం.
ప్రైజ్ ద లార్డ్. తమల లోపల రా. లోపల ఇంకో కుర్చీ ఉంది ప్రభాకరణ. కుర్చీ ఓకే ఓకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి జబ్బులన్నీ దేనికి సూచన, దేనికి సదృశ్యం అంటే మన జీవితాలు, మన ఆరోగ్యాన్ని తగ్గించి మరి మనల్ని అనేక రకాల వ్యసనాల చేత మొత్తించబడడం కోసమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనందరితో మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మీ గురించి ఆలోచిస్తున్నాడు. యేసయ్య మీ గురించి విచారిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ గురించి విచారిస్తున్నాడు. మీరు బాగుండాలని, మీరు హ్యాపీగా ఉండాలని, మీరు క్షేమంగా ఉండాలని, మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు దీవెనకరమైన వారసులుగా, పాత్రలుగా మీరు ఉండాలని ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తూ విచారిస్తున్నాడు. కాబట్టి మీరేం చేయాలంటే, మీ చింత యావత్తు మొత్తము మీరు ఆయన మీద వేయుదురుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. అంటే ఎంతమంది అనేక రకాల ప్రయాసతో, అనేక రకాల భారాలతో, అనేక రకాల ఇబ్బందులతో, అనేక రకాల సమస్యలతో, అనేక రకాల వ్యసనాలతో, అనేక రకాల బలహీనతలతో ఉన్న ప్రజలందరితో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మీరు నా యొద్దకు రండి, నేను మీకు సమాధానం ఇస్తాను, నేను మీకు ఆరోగ్యం ఇస్తాను, నేను మీకు నెమ్మదిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని గురించి చింతించుచున్నాను కాబట్టి, నేను మీ గురించి ఆలోచిస్తున్నాను, నేను మీ గురించి విచారిస్తున్నాను. కాబట్టి మీరు నా దగ్గరికి రండి, మీ చింత నా మీద వెయ్యండి. హల్లెలూయా. అందుకనే చాలా సందర్భాలలో మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ సువార్తలు మనం గమనిస్తే బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు ఎక్కువగా తన ప్రజలతో మాట్లాడిన మాట, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీరు విచారించవద్దు. ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి కట్టుకోవాలి అని మిమ్మల్ని గురించి మీరు విచారించవద్దు, మిమ్మల్ని గురించి మీరు ఆలోచించవద్దు, మిమ్మల్ని గురించి మీరు చింతించవద్దు. ఇదిగో మీ తండ్రి మిమ్మల్ని నిష్కలంగా పోషించగల సమర్థుడు. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని పోషించగలుగుతాడు, ఆయన మిమ్మల్ని ఆశీర్వదించగలుగుతాడు, ఆయన మిమ్మల్ని దీవించగలుగుతాడు, ఆయన మీ అవసరాలన్నీ, ఆయన మీ అక్కరన్నీ తీర్చగలుగుతాడు. కాబట్టి మీరు చింతించొద్దు. అల్ప విశ్వాసులారా ఎందుకు చింతిస్తున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు బాధపడుతున్నారు? అల్ప విశ్వాసులారా ఎందుకు మీరు కృంగిపోతున్నారు? అల్ప విశ్వాసులారా మీరు ఎందుకు కలవర పడుచున్నారు? మీరు ఎందుకు దిగులు పడుచున్నారు? ఇదిగో ఆకాశ పక్షులు చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు, కోయవు, గరిసెలు దాచుకోవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటన్నిటిని పోషించుచున్నాడు కదా. కాబట్టి మీరు పక్షుల కంటే శ్రేష్టమైన వారు కదా, మీరు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్టమైన వారు. కాబట్టి ఆయన మిమ్మల్ని నిశ్చయముగా పోషించును, ఆయన మిమ్మల్ని నిశ్చయముగా కనికరించును, ఆయన మిమ్మల్ని నిశ్చయముగా కాపాడును, ఆయన మిమ్మల్ని నిశ్చయముగా దీవించును, ఆయన నిశ్చయముగా మీ ప్రతి అవసరత తీర్చగలడు. హల్లెలూయా. కాబట్టి ఏమి తినాలి, ఏమి ధరించుకోవాలి, ఏమి తాగాలి, ఎలా ఉండాలి అన్ని మీరు మీ ప్రాణాన్ని గురించి అయినా, మీ దేహాన్ని గురించి అయినా మీరు చింతించవద్దు. ఒక్క మాట చెప్పాలంటే, అసలు రేపటి గురించి మీరు చింతించకుడి చెప్పేసాడు యేసు ప్రభు. రేపటి గురించి మీరు చింతించకుడి. ఏ దినమున ఏ పూట ఏది కావాలో ఆయన మీకు తప్పకుండా అనుగ్రహించడానికి శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుడు మీ అందరితో చెప్పమంటున్న ఒక మాట ఏంటంటే, ఆయన మీ గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన మీ గురించి విచారిస్తున్నాడు, ఆయన మీ అవసరత తీర్చాలని, ఆయన మీ అక్కర తీర్చాలని, ఆయన మీ క్షేమంగా ఉండాలని, ఆయన మీరు బాగుండాలని ఆయన మీ కొరకు దివారాత్రం ఆలోచిస్తున్నాడు, దివారాత్రం పరితపిస్తున్నాడు. అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏంటంటే మీ కుటుంబంలో, మీ ఇంట్లో, మీ ఒంట్లో ఉన్న సమస్యలన్నీ ఆయన మీద మీరు వేయుదురుగాక. హల్లెలూయా. బిడ్డలారా, నేనైనా మీరైనా మనమందరం
చేయాల్సిన ఏకైక పని ఏంటంటే మన ఇంట్లో, మన ఒంట్లో, మన జీవితంలో, మన బ్రతుకుల్లో, మన జీవిత యాత్రలో మరి ఏ సమస్య, ఏ బాధ, ఏ కష్టం, ఏ రోగం, ఏ ఇబ్బంది, ఏ ప్రాబ్లం, ఏ వ్యసనం, ఏ బలహీనత మన జీవితంలో ఉందో వాటన్నిటినీ యేసయ్యా నీ మీద వేస్తున్నాను ఆయన, యేసయ్యా నీకు అప్పగిస్తున్నాను ప్రభువా, యేసయ్యా నీ మీదే భారం వేస్తున్నాను, యేసయ్యా నీకే వదిలేస్తున్నాను, యేసయ్యా నీవే చూసుకోవాలా అని మనం ఆయన మీద కానీ వేయగలిగితే బిడ్డరా, ఆయన మన ప్రతి అవసరత తీర్చి ఆశీర్వదించ సమర్థుడు. ఆ మధ్య ఒకసారి సముద్రంలో ఒక చేప దిగులు పడుతూ ఉందంట. దేని గురించి అంటే, ఈ సముద్రం ఇప్పుడు బాగుంది కాబట్టి నేను మరి హ్యాపీగా ప్రశాంతంగా నేను బ్రతకగలుగుతున్నాను. ఒకవేళ ఈ సముద్రంలో ఉండే నీరంతా అయిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి అని చేప చింతిస్తూ దిగులు పడుతూ విచారంతో చచ్చిపోయిందంట. అర్థమవుతుందా? ఇప్పుడు సముద్రంలో నీళ్ళు ఉన్నాయి కాబట్టి నేను హ్యాపీగా ప్రశాంతంగా జీవించగలుగుతున్నాను. ఒకవేళ ఈ సముద్రంలో నీరంతా ఎండిపోతే నా పరిస్థితి ఏంటి? నేను అంటాను, చేప అసలు ఎండిపోద్దా? సముద్రం ఎండిపోద్దా? అసలు సముద్రము ఎండిపోతుందా? సముద్రములో నీరు ఎండిపోతుందా? అది సాధ్యమేనా? అసలు అది సాధ్యమేనా? అది సాధ్యం కాదు. సముద్రంలో నీరు ఎండిపోవడం అనేది అది అసాధ్యం, అది ఎప్పటికీ జరగని పని అది. కాబట్టి అటువంటి మహాసముద్రంలో ఉండి కూడా ఈ చేప దిగులు పడుతూ చింతిస్తూ విచారిస్తూ సముద్రంలో నీరు ఎండిపోతున్న పరిస్థితి ఏంటి అని చింతతో చచ్చిపోయిందంట. బిడ్డలారా, నిజంగా కరోనా అనే పేరంటేనే భయం పడుతుంది గుండెల్లో కదా. ఎందుకంటే కరోనా వచ్చి చచ్చినోడు కంటే కూడా కరోనా వచ్చిందేమో అని చచ్చిన వాళ్ళు ఎక్కువగా భూమి మీద ఉన్నారు. వాస్తవం ఈ మాట. కరోనా వచ్చి చచ్చినోడు కంటే కరోనా వచ్చిందేమో అని దిగులుతోనే నా దేవుని బిడ్డలారా చచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. ఆఖరికి వారు చచ్చిన తర్వాత కరోనా వారికి నెగిటివ్ వచ్చింది. నిజంగా చాలా మంది చనిపోయిన తర్వాత వాడికి కరోనా లేదు అని వచ్చింది. బిడ్డలారా, వాడికి కరోనా లేదు అని ముందుగా తెలిసి ఉంటే కనీసం చనిపోయిండే వాడే కాదు. అంటే ఎందుకని? ఈ చింత, ఈ దిగులు, ఈ విచారం అనేది మనిషి ఆయుష్కాలాన్ని తరిగిస్తుంది, మనిషిని అనారోగ్య పాలు చేస్తుంది, మనిషిని మృంగివేస్తుంది, మనిషిని మరణానికి అప్పగిస్తుంది. ఈ చింత, ఈ దిగులు, విచారం అనేది. అందుకే ప్రభు అంటాడు, నేను మీ గురించి చింతిస్తున్నాను కాబట్టి మీ చింత మొత్తం నా మీద వేయండి. ఇంకో మాట, ఒక పశువు పచ్చని గడ్డిలో ఆ గడ్డి మేస్తూ, ప్రస్తుతానికి గడ్డి బాగా ఉంది కాబట్టి నేను పోషించబడుతున్నాను, ఈ గడ్డి ఎండిపోతున్న పరిస్థితి ఏంటి, అది ఎండిపోకముందు ఇదే ఎండిపోయింది ఫస్ట్. దానికి కారణం ఏంటంటే ఇదే చింత, దిగులు, విచారం. కాబట్టి నా దేవుడు నా మనసులో పెట్టిన మాటే మీ అందరితో చెప్తున్నాను. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ బంధువులు మీ గురించి ఆలోచించకపోయినా, మీ స్నేహితులు మీ గురించి ఆలోచించకపోయినా, నా అను వారే నీ గురించి ఆలోచించకపోయినా, ఎవరు మీ బాగోగులు కోరకపోయినా, ఎవరు మీ క్షమాభివృద్ధి కోరకపోయినా, ఎవరు మీ ఆశీర్వాదాన్ని కోరుకోకపోయినా, మనం ఆరాధించే మన దేవుడు మాత్రం మన మంచిని, మన బాగోగులని, మన ఆరోగ్యాన్ని, మన క్షేమాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, సమస్తము మనము మన దేవుని మీద వేసి నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపించింది ఈ వాక్యం చదువుతున్నప్పుడు, ప్రభువా మరి నేను మీ గురించి చింతిస్తున్నావు అని చెప్పావు కదా, ఎక్కడ చింతించావు మా గురించి, ఎక్కడ చింతించావు నీ ప్రజల గురించి పిల్లరా అని వాక్యం ధ్యానం చేస్తుంటే ఆయన అంటున్నాడు, చింతించాను కాబట్టే మరి చనిపోయిన లాజరు విషయంలో ఆయన కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తున్నాడు. చింతిస్తున్నాడు కాబట్టి, విచారిస్తున్నాడు కాబట్టి, మరి ఆయన ప్రేమించిన ఆయన బిడ్డ అయిన ఆయన శ్వాస జనాంగమైన లాజరు చనిపోతే, సమాధిలో పాతిపెట్టబడితే, మరి చనిపోయిన లాజరు కోసము యేసయ్య కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తున్నాడు. బైబిల్ రాబడింది, యేసు కన్నీళ్లు విడిచెను అని. యేసుక్రీస్తు ప్రభువు కన్నీళ్లు విడిచాడంట. దేనికి? లాజరు కోసం.
లాజరు రోగి అయి ఉన్నాడని, లాజరు మరణించాడని, సమాధిలో పాతిపెట్టబడ్డాడని చెప్పేసి మరి చనిపోయిన లాజరు కోసం యేసయ్య చింతిస్తూ ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ లాజరు ఇంటికి వచ్చిన చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటున్నారు, ఈయన ఎంతగా ప్రేమించకపోతే మరి వారి కొరకు కన్నీరు కారుస్తాడు అని. ఎంతగా ప్రేమిస్తే ఇంతగా కన్నీళ్లు కారుస్తారు. ఆయన ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కావాలా లాజరుని, అందుకే ఇంతగా ఏడుస్తున్నాడు అని పిల్లరా చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటున్నారు. గమనించండి, అంటే ఆయన చేత ప్రేమించబడిన, ఆయన బిడ్డగా, ఆయన ప్రజలుగా పిలువబడుతున్న లాజరు కోసము యేసయ్య కన్నీరు గారుస్తున్నాడు బిడ్డారా. నేనంటాను, లాజరు కోసం కన్నీరు గార్చినప్పుడు, లాజరు కోసం ఏడ్చినప్పుడు, లాజరును మరలా తిరిగి బాగు చేసిన ఆ దేవుడు మరి మన గురించి ఏడవడా, మన గురించి కన్నీరు గార్చడా, మన గురించి చింతించడా, మన గురించి విచారించడా, మన గురించి మనల్ని కూడా బాగా లేవనెత్తాలని ఆయన ఆశించడా అంటే తప్పకుండా ఆశిస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమ పక్షపాతము లేని ప్రేమ. ఏం ప్రేమ చెప్పాలి? ఏం ప్రేమ? దేవుని ప్రేమ పక్షపాతం లేని ప్రేమ. బైబిల్లో లాజరు రోగిగా ఉంటే ఏడ్చిన దేవుడు, లాజరు స్థితి బాగాలేకపోతే కన్నీరు పెట్టుకున్న దేవుడు మరి మన గురించి కూడా ఏడుస్తాడు, మన గురించి కూడా కన్నీరు కాలుస్తాడు, మన గురించి కూడా ఆయన విచారించే దేవుడు ఆయన. ఎందుకంటే లాజరును ఒకలాగా, నిన్ను ఒకలాగా, లాజరును ఒకలాగా, నన్ను ఒకలాగా, లేకపోతే నిన్ను నన్ను ఒకలాగా మరి వేరు వేరు విధంగా ప్రేమించే దేవుడు కాదు. ఆయన ప్రేమే పక్షపాతము లేని ప్రేమ. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, మన దేవుని ప్రేమ అది పక్షపాతము లేని ప్రేమ, అది పొంగి పొరలే ప్రేమ. కాబట్టి ఆనాడు లాజరు విషయమై చింతించి తిరిగి మరలా లాజరు లేపిన దేవుడు మన గురించి కూడా చింతించి, మన గురించి విచారించి ఆయన మరలా మనకు సహాయం చేసి మళ్ళీ లేవనెత్తుతాడు. హల్లెలూయా. నాకు అనిపించింది, అరే నేను చింతించట్లేదు ఎలా చెప్తావు నువ్వు? నేను చింతిస్తున్నాను కాబట్టే కదా. ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు, మా ఆశ విఫలమైపోయింది, మేము విఫలమైపోయాము, మేము నాశనమైపోయాము, మేము ఎండిపోయాము, మా పరిస్థితి అని ఆ లోయలో మేము నాశనమైపోయాము, మేము ఎండిపోయామని అనుకుంటున్న ఆ ఎముకలను లెక్కింప శక్యము గాని మహాసైన్యముగా లేచి నిలిపి వాటిలోనికి జీవాత్మ రప్పించి మరలా వాటంతటిని జీవాత్మతో లేపి నిలిపిన ఆ దేవుడు వాటి గురించి చింతిస్తున్నాడు. కాబట్టి ఎండిపోయిన ఎముకల గురించి నేను చింతిస్తున్నాను కాబట్టే కదా తిరిగి మరలా జీవాన్నిచ్చి తిరిగి లేవనెత్తాను. అంటే ఎక్కడ సమస్య ఉంటే, ఎక్కడ ప్రాబ్లం ఉంటే, ఎక్కడ ఇబ్బంది ఉంటే, ఎక్కడ అక్కర ఉంటే, ఎక్కడ అవసరత ఉంటే ఆయన తప్పకుండా ప్రత్యక్షమయ్యే దేవుడు. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఎండిపోయిన ఎముకలు ఎండిపోయి ఆశలు విఫలమైపోయి మేము నాశనం అయిపోయాము అని దిగులు పడుతూ, విచారపడుతూ, చింతిస్తూ, కలవరపడుతున్న ఆ ఎముకలతో దేవుడు మాట్లాడిన మాట, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి, మీరు మరలా లేవనెత్తబడతారు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. మన దేవునికి సమస్తము సాధ్యమే. అక్కడ చింతించి లాజరును పైకి లేవనెత్తాడు, ఇక్కడ చింతించి ఎండిపోయిన ఎముకలను సైతము లెక్కింప శక్యముగాని మహాసైన్యముగా లేపాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను అని. అంటే మనం పడే ప్రతి బాధలో ఆయన మనతో పాటు బాధపడే దేవుడు. మనం పడే ప్రతి బాధలో, మనం పడే ప్రతి కష్టంలో, మనం పడే ప్రతి ఇబ్బందిలో మనతో పాటు షేర్ చేసుకునే దేవుడు ఆయన. ఎలా చెప్పగలుగుతావు ఈ మాట? ఎలా చెప్పగలుగుతావు? ఏంటి ఆధారం ఏంటి? ప్రూఫ్ ఏంటి? మనతో పాటు ఆయన బాధపడతాడా? మన శ్రమలో ఆయన మనతో ఉంటాడా? మన కష్టంలో ఆయన మనతో ఉంటాడా? ఎదలా సాధ్యమేది? ఎక్కడ జరిగింది అని ఒకవేళ ప్రశ్న మనకు వస్తే, శద్రకు మేషకు అబేద్నెగోలు పిల్లరా అగ్నిగుండంలో పడవేయబడినప్పుడు ఆ అగ్నిలో వారితో పాటు ఆయన కూడా ఉన్నాడు కదా. అగ్నిలో వారితో పాటు ఆయన కూడా ఉన్నాడు. అగ్నిగుండంలో వారితో పాటు ఆయన కూడా సంచారం చేస్తున్నాడు. శ్రమలో, అగ్నిలో తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లరా, ప్రతి కష్టములో, ప్రతి బాధలో, ప్రతి సమస్యలో ఆయన మనకు తోడై ఉండే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ప్రభు నా మనసులో పెట్టిన మాట, మన చింత మొత్తం మన దేవుని మీద మనం వేయుదుము గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మరి ఒలివల కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అర్ధరాత్రి సమయాన శిష్యులు వెళుతున్న ఆ దోణి
అలల చేత తుఫాను చేత కొట్టబడుతున్నప్పుడు శిష్యులందరూ కేకేస్తారు. ఏమనంటే, అయ్యా బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని. చూడండి, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని శిష్యులు యేసయ్యను ఒక ప్రశ్న అడిగారు. బిడ్డలారా, మీరు గమనించండి, పేతురు ఆ మాట అంటాడన్న సంగతి తెలిసే ప్రభువుకి, పేతురు ఈ మాట అంటాడన్న సంగతి ప్రభువుకు తెలిసే బిడ్డలారా, ఆయన అర్ధరాత్రి వేకుజామున తన 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 బిడ్డల కోసం, తన శిష్యుల కోసం, తన ప్రజల కోసం ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి తన బిడ్డలను కాపాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని కాపాడుకునే బాధ్యత దేవుంది. అమ్మా, మనల్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? దేవుంది. మనకు సహాయం చేసే బాధ్యత ఎవరిది? దేవుంది. మనకు కృప చూపే, లేకపోతే మన అక్కర తీర్చే ఆ బాధ్యత ఎవరిది? దేవుడిదే. మన జీవితంలో సమస్తము జరిగించగల ఆధారం, ఆశ్రయము సమస్తము దేవునిదే. కాబట్టి ఆయన మీ గురించి చింతిస్తున్నాడు, విచారిస్తున్నాడు, మీ గురించి దిగులు పడుతున్నాడు, మీ గురించి ఆలోచిస్తున్నాడు అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. పెట్టారా, దేవుని ప్రేమ అది పొంగి పొరలే ప్రేమని, పక్షపాతం లేని ప్రేమని నా దేవుని బిడ్డలారా లేఖనాలు చాలా గట్టిగా మాట్లాడుతున్నాయి. బైబిల్ కాలంలో, మన పితరుల కాలంలో దేవుడు ఎలాంటి పరాక్రమ వీర శూర కార్యములు తన ప్రజల క్షేమ నిమిత్తమై దేవుడు జరిగించాడో ఆ దేవుడు నేటికి సజీవుడే. ఆనాడు క్రియ జరిగించిన దేవుడు నేటికి సజీవుడే. ఆనాడు కార్యములు చేసిన దేవుడు నేటికి సజీవుడే. లాజరును లేపిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలకి జీవాన్ని ఇచ్చిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. మరి తన ప్రజలు మునిగిపోతుంటే వారి కోసం పరుగున సముద్రం మీద నడిచి తన ప్రజలను లేవనెత్తిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. తన ప్రజలను క్షేమ నిమిత్తమై సముద్రాలు చీల్చిన దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యంగా ముందుకు సాగిపోండి, నిబ్బరం కలిగి మెలకువగా ఉండండి, నిబ్బరం కలిగి మీరు ధైర్యంగా ఉండండి అని దేవుని లేఖనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. మనం ఎందుకు ధైర్యంగా ఉండాలి, మనం ఎందుకు నిబ్బరంగా ఉండాలంటే ఆయన మన గురించి విచారిస్తున్నాడు, ఆయన మన గురించి చింతిస్తున్నాడు, ఆయన మన గురించి దిగులు పడుతున్నాడు, ఆయన మనల్ని కాపాడుకుంటాడు, ఆయనే మనల్ని చూసుకుంటాడు, ఆయనే సమస్త అవసరంతో తీర్చుకుంటాడు మన పట్ల. ఇది మనకు అర్థం కాకపోవచ్చు బిడ్డలారా, ఇది మనకు అర్థం కాకపోవచ్చు. కానీ తగిన సమయాన, తగిన కాలాన, ఏ టైంలో, ఏ సమయంలో ఏం జరిగించాలో, ఏది దేవుడు కార్యం జరిగించాలో వాటి కాలమున మన పక్షాన ఆయన నెరవేర్చుకుంటూ వెళ్ళే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈ నూతన సంవత్సరంలో బిడ్డలారా రాసిన పాటలో ఒక పదం పెట్టాను. ఏంటంటే, ప్రేమ వాత్సల్య సంపూర్ణుడా, ప్రేమ వాత్సల్య సంపూర్ణుడా, పొంగి పొర్లను నీ ప్రేమ నాపై, భూమి పునాది వేయబడక మునిపే నన్ను ఏర్పరచుకున్నావు. ఆయన ప్రేమ పొంగి పొర్లే ప్రేమని, ఆయన ప్రేమ ప్రేమ వాత్సల్య సంపూర్ణుడని, ప్రేమించడంలో వాత్సల్యం చూపించడంలో పరిపూర్ణత కలిగిన దేవుడని, ఆయన ప్రేమ మన పట్ల పొంగి పొర్లే ప్రేమని, పక్షపాతం లేని ప్రేమని, విడువని ఎడబాయని ప్రేమని నా దేవుని బిడ్డలారా మనందరితో సూటిగా తెలియజేస్తున్న మాట. ఆ మాటే ఈ సంవత్సరం పాటలు పెట్టాను. ఎంత సంతోషంగా ఉందంటే ఆ పదం అంత సంతృప్తిగా ఉంది నాకు. ఎందుకంటే దేవుని ప్రేమను రుచెరిగిన వాడు, దేవుని ప్రేమ టేస్ట్ ఎరిగిన వాడు నా దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుని బట్టి సంతోషించేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. అందుకే రుచి చూచి తెలుసుకోనండి, రుచి చూచి యెహోవాను తెలుసుకోండి, రుచి చూచి యెహోవా ఉత్తముడని మీరు తెలుసుకోనండి. అంటే రుచి అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రభావం, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మాధుర్యం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మమతానురాగాలు, దేవుని యొక్క ఆ సన్నిధి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క వాత్సల్యత మన పట్ల ఎంతగానో ఉందని బిడ్డలారా ఎప్పుడైతే మనము ఆయన ప్రేమ చేత, కనికరం చేత కప్పబడుతామో, నింపబడుతామో ఆటోమేటిక్గా మన జీవితం నిబ్బరంగా సాగిపోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి ఈరోజు దేవుని మందిరాన్ని ఆశ్రయించిన నీవు, దేవుని సన్నిధిని ఆశ్రయించిన నీవు, ఈరోజు దేవుడు ఏమి నాతో మాట్లాడుతాడో, దేవుడు ఈరోజు వాక్యములు నా గురించి ఏమి సెలవిస్తాడో అని నీవు ప్రార్థించుకొని వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆల్రెడీ నీ గురించి ఆయన చింతిస్తున్నాడు, ఆల్రెడీ నీ గురించి ఆయన విచారిస్తున్నాడు, ఆల్రెడీ నీ గురించి ఆయన ప్లాన్లు చేస్తున్నాడు, ఆల్రెడీ నీ క్షేమాభివృద్ధి కొరకు, నీ బాగోగుల కొరకు, నీ కొరకు ఆయన విచారిస్తున్నాడు. కాబట్టి నీవు నిబ్బరంగా సాగిపోవటమే. బైబిల్ ఒక మాట రాయబడింది. ఏం రాయబడింది అంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో దేని గురించి మీరు చింతించొద్దు కానీ ప్రతి విషయము నందు ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు మీ సమస్యలు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క శక్తి మీ హృదయాలకి, మీ తలంపులకి కావలి ఉంటుంది. దేవుని సమాధానం మీకు తోడుగా ఉంటుంది. దేవుని సమాధానం మీకు, మీ తలంపులకు, మీ హృదయాలకు తోడుగా కావలిగా ఉంటుంది. కాబట్టి మీరు సమస్తము మీ దేవునికి మీరు తెలియజేయండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పెట్టారా, దేవుడు ఆయన చెబుతున్న మాట ఏంటంటే, సమస్త మీ చింత నా మీద వేసి ప్రార్థనా విజ్ఞాపముల చేత మీ విన్నపములు నాకు తెలియజేయండి. ఎవరు తెలియజేయాలి? నాకు తెలియజేయండి. మన దేవునికి ఒక ఫోన్ నెంబర్ ఉంది బిడ్డలారా, మన దేవునికి ఒక ఫోన్ నెంబర్ ఉంది. తెలుసు ఎవరికైనా? ఆయన ఫోన్ నెంబర్ తెలుసు ఎవరికైనా? ఆయన ఫోన్ నెంబర్ తెలుసా? 333 ఏం 333 ఇర్మియా 33:3 నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియపరుస్తాను. అంటే నీ విన్నపాలు, నీ సమస్యలు, నీ విజ్ఞాపన, నీ ప్రార్థన నాకు తెలియజేయి. అప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తాను, అప్పుడు నేను నీకు సమాధానం ఇస్తాను, అప్పుడు నీ విషయం కార్యం సఫలపరుస్తాను. నీవు నాకు మాత్రం మొరపెట్టు, నాకు మాత్రం తెలియజేయి అని అర్థం. కాబట్టి చింతలో, దిగుల్లో, విచారంలో, సమస్యల్లో, ఇరుకు ఇబ్బందుల్లో, వ్యాధి బాధల్లో, అనారోగ్యాల్లో, కష్టకాలంలో మరి ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సిన ఒక ఏకైక మార్గం ఏంటంటే, సమస్తము మనము దేవునికి తెలియజేయాలి. దేవునికి తెలియజేయాలి. బిడ్డలారా, మనకు రోగం వస్తే డాక్టర్లు గుర్తొస్తారు కదా, రోగం వస్తే డాక్టర్లు గుర్తొస్తారు. ఇంకేదైనా ప్రాబ్లం అయితే ఇంకొకరు గుర్తొస్తారు. బిడ్డలారా, ఇంకొక సమస్య అయితే మనకి ఇంకెవరో గుర్తొస్తారు. ఈ లోకంలో మరి ఏ ప్రాబ్లానికి ఆ ప్రాబ్లం సంబంధించిన మనిషిని ఎత్తుకుంటాం మానవుడు. ఇప్పుడు కోర్టు సమస్య వచ్చింది, ఏం చేస్తామంటే మనం ఎవరిని ఎత్తుకుంటాం? లాయర్ని ఎత్తుకుంటాం. రోగ సమస్య వచ్చింది, అనారోగ్యం వచ్చింది, ఏం చేస్తాం? మన నెల్లూరులో ఆ జబ్బుకు సంబంధించిన స్పెషలిస్ట్ ఎవరున్నారో వెంటాడి సెర్చింగ్ చేస్తాం. ఇంకేదైనా కేసు ఎదురైంది, ఇంకేదైనా ప్రాబ్లం వచ్చింది, పోలీస్ స్టేషన్ మీద మనం ఆధారపడతాం. ఇంకేదైనా ఇబ్బంది ఎదురైంది, మరి పెద్ద మనుషులు ఈ పెద్ద మనుషులు పాడుగాను. పెద్ద మనుషులు ఊర్లో ఉంటారు కొంతమంది పెద్ద మనుషులు, పనికి మాల పెద్ద మనుషులు. ఈ పెద్ద మనుషుల మీద ఆధారపడుతూ, అంటే మనిషికి సమస్య వస్తే గుర్తొచ్చిన వాళ్ళందరూ వీళ్ళే. కానీ వాక్యం చెప్తుంది, నువ్వు దేని గురించి చింతించక నీ ప్రార్థన విజ్ఞాపములు, నీ విన్నపములు సమస్తము దేవునికి తెలియజేయండి. ఇక్కడే ప్రతి క్రైస్తవుడు ఫెయిల్ అవుతుంది, ప్రతి దైవజనుడు ఫెయిల్ అయ్యేది ఇక్కడే, ప్రతి క్రైస్తవుడు ఫెయిల్ అయ్యేది ఇక్కడే, ప్రతి విశ్వాసి ఓడిపోయేది ఇక్కడే. బిడ్డరా, దైవజనుడైనా, క్రైస్తవులైనా, విశ్వాసులైనా ఎవరైనా కానీ ఓడిపోయేది, పతనమైపోయేది, విఫలమైపోయేది ఇక్కడే. ప్రజలు చింతలు, వాళ్ళ విచారము, వారి సమస్య ఎందుకు క్లియర్ అవ్వట్లేదు, ఎందుకు వారికి విడుదల విమోచన జరగట్లేదు, ఎందుకు వారికి ఆరోగ్యం కలగట్లేదు, ఎందుకు వారు దీవించబడటం లేదు, ఎందుకు వారు దీపమానంగా వెలిగించబడటం లేదు, ఎందుకు వారు దేవుని కార్యాలు, దేవుని మహా గొప్ప కార్యములు వారు చూడటం లేదంటే సమస్య అంతా దేవునికి తెలియచేయటంలోనే ఉంది. మన జీవితంలో మనం ఎంతగా దేవునికి తెలియజేస్తామో, దేవునికి చెప్పుకుంటామో, దేవునికే చెప్పుకుంటామో, అంతగా విడుదల, విమోచన, ఆశీర్వాదం, స్వస్థత, ఆరోగ్యం ఖచ్చితంగా దేవుడు మనకు తప్పక అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు, కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతుంది. ఆ వివాహానికి మరియం వెళ్ళింది.
మరి వెళ్ళిన తర్వాత ఆ వివాహంలో ఒక సమస్య వచ్చింది, ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే ద్రాక్షరసం మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా ద్రాక్షరసం సేవించాల్సిన వారు చాలా మంది ఉన్నారు. మరి ఆ ద్రాక్షరసం మరలా కావాలి, ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి, ఆ సమస్య తీర్చబడాలి. ఇది ఎవరికి సాధ్యం? ఎవరికి సాధ్యం? ఇది ఎవరి వల్ల అవుతుంది? పెళ్లి కొడుకు తల్లిదండ్రుల, పెళ్లి కూతురు తల్లిదండ్రుల, వారి బంధుమిత్రుల, లేకపోతే వారి బంధువుల, వారి అయిన వారా, వారి తోబట్టువుల, లేకపోతే వారి రిలేషన్షిప్ ఎవరు వల్ల అవుతుంది? లేఖనం బైబిల్ మనకు స్పష్టంగా తెలియపరిచింది బిడ్డలారా. అక్కడ వచ్చిన ఆ సమస్య కేవలం మరియమ్మ నేరుగా యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రం చెప్పింది. ఇంకెవరికేం చెప్పిందా? ఇంకెవరికేం చెప్పిందా? కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు సమస్య తీర్చబడ్డానికి, సమస్యకి సొల్యూషన్ దొరకడానికి, ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి మరియమ్మ ఇంకెవరితో సంప్రదింపులు చేసిందా? ఇంకెవరితో మధ్యస్థం చేసిందా? ఇంకెవరితో చెప్పుకుందా, మొరపెట్టుకుందా, ఇంకేమైనా చేసిందా? బైబిల్ ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడ లేదు. ఆమె చేసిందంతా ఒకటే, నేరుగా ఆ సమస్య యేసుక్రీస్తుకు తెలియజేసింది. అప్పుడేం జరిగింది? అమ్మా అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని ప్రభు మాట్లాడతాడు. పిల్లరా, ఆయన సమయం రానే వచ్చింది, అక్కడ సమస్య తీర్చబడింది. కాబట్టి మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక శ్రేష్టమైన మాట ఏంటంటే, మన ప్రార్థన విజ్ఞాపములు, మన విన్నపాలు, మన సమస్యలు, మన చింత, మన విచారం సమస్తం ఒకే ఒక్కరి దగ్గర మనం తెలియజేయాలి బిడ్డలారా. అది యేసుక్రీస్తు ప్రభు దగ్గర మాత్రమే. మరియమ్మను చూసి మనం నేర్చుకోవాలి ఆ సంగతి. మరియమ్మను చూసి మనం నేర్చుకోవాలి ఆ సంగతి. ఆ ప్రాబ్లం, ఆ సమస్య వచ్చింది, ఇబ్బంది ఎదురైంది, ప్రాబ్లం వచ్చింది, దాని నుంచి బయటపడాలి, తప్పించబడాలి, విడిపించబడాలి, ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి. ఏంటి మార్గం? ఏంటి? ఎలా మార్గం ఏంటి? ఎవరిని సంప్రదించలేదు, ఎక్కడ పరిగెత్తలేదు, ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు, ఏ విషయంలో మరి ఆధారపడలేదు. కానీ కేవలం యేసు ప్రభుత్వం మాత్రమే చెప్పుకుంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా సమయం ఇంకా రాలేదు. అంటే ఆయన సమయం వస్తే ఖచ్చితంగా మన 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 ప్రతి సమస్య ఆ దేవుని బిడ్డలారా ఆయన నామములో తీర్చబడి విడిపించబడ్డ దీవెనకరమైన బిడ్డలుగా మనం మార్చబడతాము. దేవుడు మన జీవితంలో ఏమైనా జరిగించాలన్నా, దేవుని కార్యములు మన పట్ల సఫలపరచబడాలన్నా, విడిపించబడి విమోచించబడి విడుదల సమీపించాలన్నా, ప్రాబ్లం సమస్యలు తొలగించబడాలన్నా, అక్కర అవసరత ప్రార్థన విజ్ఞాపనకు జవాబు రావాలన్నా ప్రతి దానికి ఒక సమయం ఉంది. దేవుని సమయము, దేవుని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ జీవితంలో నీకున్న సమస్య విడిపించబడడానికి ఆయనకు టైం ఉంది. నీ జీవితం బాగవటానికి, నీ పిల్లల జీవితం బాగవటానికి, నీ పిల్లల భవిష్యత్తు కట్టబడడానికి, నీకు ఉద్యోగం రావడానికి, నువ్వు బాగా దీవించబడ్డానికి, నువ్వు బాగా పైకి లేవనెత్తబడ్డానికి, నీకు మంచి ఆరోగ్యం రావడానికి, నీ కుటుంబం దీపమనంగా వెలిగించబడ్డానికి ఆయనకంటే ఒక టైం ఉంది, సమయం ఉంది. మనం ఏం చేయాలి? మన జీవితంలో ఎదురైన సమస్తము ఆయనతో మాత్రం తెలియజేసుకుంటూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మన దేవునికి తెలియజేసుకుంటూ వెళుతూ ఉంటే, సమయం వచ్చినప్పుడు, ఆసన్నమైనప్పుడు, తగిన కాలం వచ్చినప్పుడు ఆయనే ప్రతి సత్కార్యం మన జీవితంలో జరిగించి మనల్ని దీవెనకరమైన పాత్రలుగా నిలబెట్టుతాడు. హల్లెలూయా. కాబట్టి మరియమ్మ ఇంకెవరితో చెప్పుకోలేదు. ఆ సంగతి గుర్తురాగాలి మీరు. నేను చెప్తున్నా మరలా, దైవజనులైనా, విశ్వాసులైనా, క్రైస్తవులైనా ఎక్కడ వారి 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 సమస్యలకి మరి విడుదల విమోచన కలగటం లేదు. ఎందుకు? వారి జీవితంలో మొర ఆలకించబడటం లేదు. ఏకైక కారణం ఎక్కడుందంటే ఇక్కడే. సమస్య ఆ సమస్య ప్రభువుకు మాత్రం తెలియపరచాలి, కానీ ఇంకెవ్వరితో మనం తెలియపరచకుండా జాగ్రత్త పడదము గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డలారా, మనిషి స్వభావం ఎలాంటిదంటే, ఆదాము కాలం మొదలుకొని నేటి వరకు కూడా మనిషి స్వభావము దేవుని మీద ఆధారపడలేని, దేవుని నమ్మలేని స్వభావం, దేవుని మీద విశ్వాస నమ్మకం ఉంచే స్వభావం మనిషిది. ఈ మధ్య కర్నూల్లో ఒక బస్సు పిల్లరా కాలిపోయి బూడిదైపోయింది. అందులో ప్రజలు ఎలా మారిపోయారంటే బొగ్గులా మారిపోయారు కదా.
వీళ్ళందరూ మంచి అర్ధరాత్రి సమయంన సుఖనిద్రలో ఉన్నారు. డ్రైవర్ బస్సు తోలుతూ ఉన్నాడు. అర్ధరాత్రి జరిగిన ఆ ప్రమాదంలో ఏం జరిగింది? ప్రజలందరూ మంచి నిద్రలో, గాఢ నిద్రలో ఉన్నారు. అయితే వారి ప్రాణాలు అలాగే గాలి కలిసిపోయి. నేను అంటున్న ఒక మాట, ఒకవేళ ఇంకొక 5 నిమిషాల ముందుకు వెళితే మన ప్రాణాలు పోతాయి, బస్సు పేలిపోద్ది, మంటలు వస్తాయి, డ్రైవర్ పారిపోతాడు అని కానీ వీరు కానీ ముందే కానీ తెలిసిండుంటే వీరు నిద్రపోతారా? చెప్పండి, నిద్రపోతారా? అసలు కళ్ళు మూసుకుంటారా? ఇంకొక 5 నిమిషాల్లో బస్సు యాక్సిడెంట్ జరగబోతుంది, ఇంకొక 5 నిమిషాల్లో బస్సు పేలిపోతుంది, మంటలు వస్తాయి లోపల నుంచి అని ఒకవేళ ఒక 5 నిమిషాల ముందే వారికి తెలిసినుంటే వారు అలా నిద్రపోతారా? పొర్రపాటు నిద్రపోరు. ఆ టైం రాకముందు దూకేస్తారు అందరూ. మరి ఎందుకు ఆ ప్రమాదం జరిగింది అంటే మీరు చేసిన ఒకటే ఒక పొరపాటు. బస్సు తోలుతున్న, బస్సు డ్రైవింగ్ చేస్తున్న డ్రైవర్ని బాగా నమ్మారు, ప్రశాంతంగా నిద్రపోతున్నారు. డ్రైవర్ మీద ఏమాత్రం అనుమానం, అవిశ్వాసం ఉన్నా ఏ ఒక్కడు నిద్రపోడు. ఇది జరిగిన తర్వాత అసలు బస్సులు ఎక్కాలంటే ఒకటే భయం. ఈ మధ్య మేము ఊరికి వెళ్ళాం, మాది నైట్ జర్నీ కదా, మాది నైట్ జర్నీ. ఆ బస్సులో కూర్చుంటే ఆ సంఘటన గుర్తొస్తున్నాయి మాకు. ఏమో నిద్ర వస్తుందంటే నిద్ర రావట్లేదు, కూర్చుంటా నేను. నీకు నిద్ర వస్తుంటే నాకు మాత్రం నిద్ర వస్తుంది. మీరు నమ్మండి, నిద్రపోకూడదు అనుకున్నాను, తెలియకుండా నిద్రపోయాం. ఎందుకని? తెలియకుండా డ్రైవర్ మీద వాడుతో బస్సు వెళ్తూ ఉంటాడు, వాడికి హార్ట్ అటాక్ వస్తుంది, వాడికి గుండె అయిపోతే మాత్రం తెలియని పరిస్థితి. ఇప్పుడు వాడు బస్సు వెళ్తూ ఉంటాడు, సడన్గా వాడికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది, అంతే వాడు కుప్ప కూలిపోతాడు. బస్సు ఏమైపోవాలి? ఖచ్చితంగా కింద పడిపోవడమో, దూకేయడమో, లోయలు పడి ఏదో జగతి. లేకపోతే వాడు బస్సు వెళ్తూ ఉంటాడు, గబక్కన వాడు కళ్ళు మూసేస్తాడు. ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? ఒక్కడి వల్ల 100 ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి కదా. మరి ఇవన్నీ ఆలోచనలు రావా? ప్యాసింజర్కి ఆలోచనలు రావా? వాడు కళ్ళు మూస్తాడేమో, లేకపోతే వాడికి హార్ట్ స్ట్రోక్ వస్తుందేమో, లేకపోతే నాకు తెలిసి ఇవి కానీ ఒకసారి బస్సే ఎక్కడు కదా, బస్సే ఎక్కడు. ఇంత జరిగినా కూడా ఇంకా ప్రజలు క్షేమంగా బస్సులోకి వెళ్తున్నారంటే దాని అర్థం ఏంటి బిడ్డలారా? ప్రజలు బస్సు డ్రైవర్ని గుడ్డిగా నమ్మేశారు అంతే. ఒరే నీ పక్కన బస్సు కాలి బూడిదైపోయిందిరా అంటే కూడా ఈ బస్సు ఎక్కుతాడు. ఎందుకని? తెలియకుండానే డ్రైవర్ మీద అపారమైన నమ్మకం ప్రజలకి. బిడ్డలారా కదా, వాడు ఎలాంటోడో, వాడు తాగి బండితో తాగి వాడు బస్సు డ్రైవ్ చేస్తున్నాడో, లేకపోతే వాడికి ఏ ప్రాబ్లం ఉందో, వాడికి ఏ మానసిక వ్యాధులు ఉన్నాయో, వాడు ఎలాంటోడో, వాడు డ్రైవింగ్ ఏంటో, అసలు డ్రైవింగ్ వచ్చో రాదో, అసలు వాడికి తెలుసో తెలీదో, ట్రాఫిక్ రూల్స్ ఏం తెలుసుకోం, గుడ్డిగా బస్సు ఎక్కేస్తాం బిడ్డలారా, వెళ్ళిపోతూ ఉంటాం. నాకేమనిపించిందంటే బస్సు డ్రైవర్ని అంత గుడ్డిగా నమ్మినంతగా యేసయ్యని ప్రజలు నమ్మరు. ఎందుకో అది నాకు అనిపించింది. వాడు తాగాడో తాగలేదో, వచ్చో రాదో, కళ్ళు పూస్తాడో ముయ్యడో, ఎలా తోలుతాడో ఏమి తెలియకుండా బస్ ఎక్కిన వెంటనే సీటు చూసుకుంటాం, బస్ ఎక్కిన వెంటనే కిటికీ చూసుకుంటాం, విండో పక్కన కూర్చొని అలా ప్రశాంత నిద్రపోతాం. వాడు క్షేమంగా తీసుకెళ్తాడో లేదో అనే ఆలోచన రాదు మనకి పొరపాటున కూడా. ఎందుకంటే మనం నమ్మాం డ్రైవర్ని గుడ్డిగా. నేనేమంటానంటే బస్సు డ్రైవర్ని అంత ఈజీగా, అంత గుడ్డిగా నమ్మినట్లుగా మన యేసయ్యను మనము ఎందుకు నమ్మలేకపోతున్నాము అంటే బస్సు డ్రైవర్ కంటే చాతగానోడు మన దేవుడు. విన్నారా? అంటే మనిషి మైండ్ సెట్ ఎలాంటిదంటే దేవుని మీద నమ్మకం ఉంచలేని, దేవుని మీద ఆధారపడలేని, దేవుని మీద దృష్టి మరల్చలేని, దేవుని కొరకు కనిపెట్టుకోలేని, దేవుని ఒక చేతగాని అసమర్థం చేసింది మనిషి యొక్క అవిశ్వాసం, మనిషి యొక్క బలహీనత, మనిషిలో ఉండే ఆ అల్ప విశ్వాసం లాంటిది. అందుకే ప్రభుతో ఉన్న కూడా, ప్రభువా నీకు చింత లేదా, నీకు చింత లేదా, చింతించాడు కాబట్టే మీ కొరకు సముద్రం నడుచుకుంటూ వచ్చాడు, చింతించాడు కాబట్టే ఎండిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుని తిరిగి లేవనెత్తాడు, చింతించాడు కాబట్టే రోగిగా ఉన్న వాడిని మరలా బాగు చేశాడు, చింతించాడు కాబట్టే చెరసాల్లో ఉన్న పేతురు కోసం దూతను పంపించి ఆయన మరలా కాపాడగలిగాడు. కాబట్టి ఇలా దేవుడు మన గురించి విచారిస్తూ, చింతిస్తూ, దిగులు పడుతూ, మన క్షేమాన్ని, మన మంచిని, మన బాగోగులని ఆయన కోరుకుంటూ, మన పట్ల ఆయన కన్నుదృష్టి నిలిపి మళ్ళీ కాపాడుకుంటూ ఉన్నప్పుడు మనమెందుకని అవిశ్వాసుల వలె, అల్ప విశ్వాసుల వలె, పిరికి వారి వలె ఎందుకు తయారైపోయి దేవుని మీద అపనమ్మకం కలిగే వారిగా మన మనుషుల వైపు చూస్తున్నాం అంట. నేను మన దేవుడు డాక్టర్ల కంటే గొప్పడే, లాయర్ల కంటే గొప్పడే, పోలీసుల కంటే గొప్పడే, రాజకీయ నాయకుల కంటే గొప్పడే, మనుషుల కంటే గొప్పడే, ధనవంతుల కంటే గొప్పడే, అన్నిటికంటే మన దేవుడే గొప్పడు కదా.
ఆయన మహా గొప్ప దేవుడైన, యుద్ధ శూరుడైన, సైన్యములకు అధిపతి యెహోవా ఆయనకు పేరు. ఇలాంటి పరాక్రమం కలిగిన మహా గొప్ప దేవుని బిడ్డలమైన మనము ఆయన మీద ఎందుకు అపారమైన ఆ నమ్మకం మన జీవితంలో పెట్టలేకపోతున్నాం? అదేందన్నా మాట అంటావు నీవు? మేము దేవుని నమ్మాం కాబట్టే కదా చర్చకు వస్తున్నాం, దేవుని నమ్మాం కాబట్టే కదా ప్రార్థనకు వస్తున్నాం, దేవుని నమ్మాం కాబట్టే కదా మేము ఇలా ఉంటున్నాం, క్రైస్తవులుగా ఉంటున్నాం. మరి మేము ఇలా ఉన్నాం, మేము ప్రభువులో ఉన్నాం కాబట్టే కదా మేము చర్చకు వస్తున్నాం. వెళ్ళరా? చర్చకు వచ్చేంత మాత్రాన, దేవుని నమ్ముకున్నంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన మనం విశ్వాసులుగా ఉన్నామంటే మన పొరపాటు, మన అవిధేయతే అది. నేనేమంటున్నా అంటే, నిజంగా మనకి ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు, చింతిస్తున్నాడు అనే ఫీలింగ్ నీ గుండెలో ఉంటే నీకు రెండో మనిషి గుర్తురాడు. ఇంకా నీకు రెండో మనిషి కానా వివాహంలో మరియమ్మకి ఎవరైనా గుర్తొచ్చారా? ఎవరైనా గుర్తొచ్చారా? చాలా మంది ఉన్నారు అక్కడ. పెళ్లి పెద్దలు, ప్రధానులు, పెద్ద మనుషులు చాలా మంది ఉన్నారు అక్కడ. అధికారులు ఉన్నారు, చాలా మంది సాఫ్ట్వేర్స్ వచ్చారు. ఆ వివాహానికి ఎంతో మంది పెళ్లి కూతురు తరపు, పెళ్లి కొడుకు చాలా మంది ఉన్నారు అక్కడ, చాలా మందే ఉన్నారు. కానీ మరియమ్మ ఏం చేసింది? అదొక్కటి చేయండి మీరు చాలు, అదొక్కటి చేయండి చాలు. సమస్యలో మరియమ్మ ఏం చేసింది? ప్రభుకే చెప్పింది. ఇంకో మాట చెప్పండిరా, హన్నాకి పిల్లలు లేరు, హన్న గొడ్రాలు. హన్నాకి పిల్లలు లేరు, హన్న గొడ్రాలు. ప్రతిరోజు పెనిన్న మరి గొడ్రాల అని నిందిస్తూ ఉంది. పెనిన్న నిందిస్తుంటే, తన సవితి నిందిస్తూ ఉంటే, ఆ నిందకి, ఆ బాధకి, అవమానానికి హన్న కృంగిపోయి కృషించిపోయింది. విలువిలాడిపడుతుంది, ఏడుస్తుంది, కలవరపడుతుంది. 10 రోజుల నుంచి అన్న పనులు మానేసింది అంతే. ఆ దిగుల్లో, ఆ విచారంలో, ఆ కృంగుదల్లో అన్న ఏం చేసింది? ఎవరి కాడికి వెళ్ళింది? ఎవరు సంప్రదించింది? ఎవరిని ఆశ్రయించింది? ఎవరితో చెప్పుకుంది? ఏ వ్యక్తి చెప్పుకుంది? ఎవరి మీద ఆధారపడింది? ఏమీ లేదు. నేరుగా షీలోహు అనే దేవాలయం దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది? మౌనంగా దేవునికి చెప్పుకుంటూ, దేవుని తెలియపరుస్తూ ఉంది. ఆమె ఏం చెప్తుందంటే, యెహోవా, నా దేవా, నా ప్రభువా, చూడు, నా సవితి పెనిన్న నేను గొడ్రాలనని నన్ను హింసిస్తూ, వేధిస్తూ, మాటల చేత కృంగదీస్తూ ఉంది. అయ్యా, సైన్యములకు అధిపతి యెహోవా, నీవు కానీ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని, నీవు కానీ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక కుమారుణ్ణి నువ్వు కానీ నాకు దయచేస్తే, అయ్యా, నేను వాణ్ణి నీకే అర్పిస్తాను, నీ సేవకే పరిమితం చేస్తాను, నీ కోసం అంకితం చేస్తాను. ఒక్కసారి నాకు జ్ఞాపకం చేసుకొని నాకు కానీ కుమారుని ఇస్తే, వాడు పాలు విడిచిన తర్వాత నీ సేవకుడిగా నేను వాడిని మారుస్తానయ్యా, జ్ఞాపకం చేసుకో. ఇంకెవరితో చెప్పుకోలే ఇంకా ఆ మనిషి, ఇంకా అన్న ఇంకెవరితో మాట్లాడలేదు. పిల్లరా, తిరిగి అదే సంవత్సరం, అదే రోజు రాకముందే దేవుడు హన్నాకి సమూయేలు లాంటి గొప్ప ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇప్పుడు హన్నా ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? ఇప్పుడు గొడ్రాలు అని ఎంతమంది అయితే నిందిస్తున్నారో, హింసిస్తున్నారో, వేధిస్తున్నారో, అవమానపడుతున్నారో, వారి నోర్లు మూతపడ్డాయి లేదా? మరి ఇందుకోసము ఏం చేసింది హన్నా? ఏం చేసింది? సైన్యములకు అధిపతికి యెహోవా దగ్గర తెలియజేసింది అంతే. ఇంకెవరి దగ్గర ఆధారపడింది? ఇంకెవరితో చెప్పుకుంది? ఇంకెవరితో చెప్పుకుంది అంటే, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకంలో యేసయ్య తప్పితే మనల్ని ప్రేమించే వారు ఎవరు లేరు. ఈ లోకంలో దేవుడు తప్పితే మనం మంచి కోరుకునే వారు ఎవరు లేరు. ఈ లోకంలో దేవుడు తప్పితే మనం బాగుండాలని, మన బాగోగులు కోరుకునేవారు లేరు. ఈ లోకంలో దేవుడు తప్పితే మనం క్షేమంగా ఉండాలని కోరుకునే నాదుడు ఈ భూమి మీద ఒక్కడు లేడు. దొంగలు, నమ్మక ద్రోహులు లోకమంతా అని నీ గుండెల్లో నాటుకుపోతే అప్పుడు నువ్వు ఏ మనిషి మీద కూడా నువ్వు ఆధారపడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీకు ఇంకా మనుషుల మీద నమ్మకం సావాలా, మనుషుల మీద నమ్మకం సావాలా, స్నేహితుల మీద నమ్మకం సావాలా, బంధువుల మీద నమ్మకం సావాలా, ఆ ఫ్రెండ్స్ మీద, మనుషుల మీద, లోకం మీద, లోక స్నేహితుల మీద, బంధు వర్గాల మీద. అదేంటే మా రక్తము, మా బ్లడ్ అంటారు మనుషులు. అదేమంటే మా రక్తము, మా బ్లడ్ లేదు, తొక్క లేదు, ఏమీ లేదు, మొత్తం నమ్మక ద్రోహులే లోకంలో అందరూ. కాబట్టి నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయము, నీ గురించి నిన్ను ప్రేమించేవారు, నీ మంచి కోరేవారు నజరేయుడగు యేసు తప్పితే ఇంకెవరు లేరు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అప్పుడే దేవుని మీద నీకు అపారమైన విశ్వాసం అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా.
నా దేవుని బిడ్డారా, ఒక దైవజనుగా నేను మాట్లాడుతున్నాను. మన జీవితంలో మన గురించి ఆలోచించవాలి. మన దేవుడు తప్పితే ఇంకెవ్వరు లేరు అని నీకు ఎప్పుడైతే నీకు లైట్ వెలుగుతుందో, నీకు లైట్, నీ నేత్రం ఉందే, మూయబడి నేత్రము, నీ నేత్రం నీకు ఎప్పుడు వెలుగుతుందో అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు నీవు చూస్తావు. నేను మరలా చెప్తున్నా, నీ జీవితంలో దేవుడు తప్పితే నన్ను ఎవరు ప్రేమించేవారు, దేవుడు తప్పితే నా గురించి ఆలోచించేవారు, దేవుడు తప్పితే నా మంచి కోరుకునేవారు ఈ లోకంలో ఎవరు లేరు అని నీ లైట్ ఎప్పుడైతే వెలుగుతుందో అప్పటి నుంచి, ఆనాటి నుంచి నీ జీవితంలో అద్భుతాల మీద అద్భుతాలు చూస్తావు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడ్డ వారిని విడిచిపెట్టుట, సర్వశక్తుడు అన్యాయం చేయుట అసంభవము. కాబట్టి ఆయన మిమ్మల్ని చింతిస్తున్నాడు, ఆయన మీ గురించి విచారిస్తున్నాడు. మీరేం చేయాలంటే మీ విన్నపాలు, మీ సమస్యలు, మీ విజ్ఞాపనలు ఏం చేయాలి? కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియజేయండి. మీ దేవునికి తెలియజేయండి అంటే ఇంకెవరితో తెలియజేయొద్దు అని అర్థం కదా. మీరు మీ దేవునితో చెప్పుకోండి అంటే అర్థం ఏంటి? ఇంకెవరితో కూడా మీరు చెప్పుకోవద్దనే అర్థము. మనం ఏం చేస్తున్నామంటే దేవునితో తప్పితే అందరితో చెప్పుకుంటాం మనం. అది మన వీక్నెస్. మన జీవితంలో మనకి ఏమైనా సమస్య వస్తే మనం చెప్పుకునేది బంధువులు, మనుషులు, ఇరుగు పొరుగు వారు, వారు వీరు ఎవరెవరో. తొందరపడి కొన్నిసార్లు ఓపెన్ అయిపోతావా వెళ్ళరా? తొందరపడి ఓపెన్ అయినవన్నీ సందర్భం వచ్చినప్పుడు ఎవరితో ఓపెన్ అవుతామో వారే శత్రువులై మన బలహీనత మొత్తం బయటేస్తారు. అందుకే మనుషుడెవడు నమ్మదగిన వాడు కాడు అని వాక్యం చెప్తుంది బిడ్డలారా. మనుషుడెవడు నమ్మదగిన వాడు కాదని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రభు నా మనసులో పెట్టిన మాట ఒకటే మాట, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు, నీవు ఆయనకు మాత్రం చెప్పు. మరియమ్మ అట్లా చేసింది, అన్న అట్లాగే చేసింది. బిడ్డలారా, బైబిల్ ఎంతోమంది భక్తులు. హిజ్కియా ఉన్నాడు, హిజ్కియా రాజు మీదకి వేల వేల సైన్యము హిజ్కియా మీద దండెత్తి వచ్చినప్పుడు హిజ్కియా నేరుగా దేవుని మందిరంలోకి వెళ్ళి, అయ్యా ఆకాశములు మహాకాశములు పట్టరానంత గొప్ప దేవా, ఇదిగో పలానా అశ్షూరు రాజు నా మీదకి యుద్ధానికి వస్తున్నాడు, అశ్షూరు సర్వ సైన్యం నా మీదకి యుద్ధానికి నా దేశాన్ని పాడు చేయాలని వస్తున్నారు. కాబట్టి ఇదిగో నీవే మాకు సహాయం చెయ్యాలి. ఇంకే రాజు సంప్రదించలేదు, అయ్యా పక్క దేశపు రాజు నాకు సహాయం చేస్తావా, ఇదిగో నాకు తోడుగా ఉంటావా, ఇప్పుడు నువ్వు సహాయం చేయి, నెక్స్ట్ నేను నీకు సహాయం చేస్తాను నీకు ఆపద వచ్చినప్పుడు, కాబట్టి ఇదిగో నాకు హెల్ప్గా ఉంటావా. ఎవరితో చెప్పుకోవాలా? హిజ్కియా ఒకటే మాట, సైన్యములకు అధిపతి అయిన దేవునితోనే ప్రాబ్లం చెప్పుకున్నాడు. తెలుసునా ఏమైందో? ఆ రాత్రి ఒకే ఒక్క దేవదూత దిగి వచ్చి 185,000 మంది శత్రులను ఒక రాత్రి హతం చేసింది దేవదూత. అంటే హిజ్కియా పక్షాన దేవుడు ఏం చేశాడు? పరలోకంలోంచి ఒక దేవదూతను కిందికి పంపాడు. హల్లెలూయా. నేను అంటాను, మనము దేవునికి చెప్పుకుంటే మన కొరకు దేవుడు ఆకాశ దూతలను కిందికి పంపిస్తాడు. మనం దేవుని మొరపెట్టుకుంటే, మనం దేవుని తెలియజెప్పుకుంటే, మన ప్రార్థన విజ్ఞాపములు, మన సమస్యలు, మన బాధలు, మన కష్టాలు, మన స్థితిగతులు మన దేవునితో తెలియజేస్తే ఆయన మన క్షేమ నిమిత్తమై, ఆయన మన కాపుదల నిమిత్తమై, ఆయన మన కోసం నిమిత్తమై అవసరమైతే పరలోకపు దేవదూతలు నీ కొరకు పంపించి నీ చుట్టూ కాపలాగా ఇస్తాడు ఆయన. దట్ ఈస్ గాడ్స్ లవ్. అది దేవుని యొక్క మహత్తరమైన ప్రేమ. కాబట్టి ఇలాంటి గొప్ప దేవుని కలిగిన మనము నా దేవుని బిడ్డారా మరి ఆయనకే తెలియజెప్పుకుందాము గాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా దేవుని బిడ్డారా, మనుష్యుల కంటే మన దేవుడు గొప్పడు, అధికారుల కంటే మన దేవుడు గొప్పడు, రాజుల కంటే మన దేవుడు గొప్పడు. ఈ లోకంలో ప్రధానులు, ఉన్నత అధికారులు ఎందరెందరో ఉన్నారు గొప్పవారు. వారందరికంటే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు ఆయనే గొప్ప దేవుడు. ఆయనే గొప్ప దేవుడు. ఆయన మోసం చేయడు, ఆయన అన్యాయం చేయడు, ఆయన మధ్యలో హ్యాండ్ చేయడు, ఆయన మధ్యలో వదిలేసేయడు, ఆయన నమ్మించి నమ్మకద్రోహం చేయడు. ఆయన మనుషుల వలె, ఇతరుల వలె మధ్యలో హ్యాండ్ ఇచ్చే రకం కాదు మన దేవుడు. ఆయన యుగ సమాప్తి వరకు సదాకాలం మనకు తోడయుండే దేవుడు. కాబట్టి చింతించొద్దు, ప్రతి విజ్ఞాపన దేవునితో చెప్పండి. దేవునితో చెప్పండి. దేవునితో చెప్పండి అంటున్నట్టు అర్థం ఏంటి? ఇంకెవరితో కూడా దేవునితో చెప్పండి అంటున్నట్టు అర్థం ఏంటి? ఇంకెవరితో కూడా
బిలీవ్ జీసస్. పిల్లరా, దేవుని నమ్మండి. మొట్టమొదటిగా దేవుని నమ్మండి. తగిన కాలం, తగిన సమయం, తగిన సందర్భం వచ్చినప్పుడు ఆయనే మన ముఖము మీద ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడిచి వేస్తాడు. ఆయనే మన గాయాలు మాన్పి వేస్తాడు. ఆయనే మనకు నూతన ఆరోగ్యం మరలా ఇస్తాడు. ఆయన నూతన ఉద్యోగం మరలా మనకు దయచేస్తాడు. ఆయన నూతనమైన కృప మనకు దయచేస్తాడు. ఆయన నూతనమైన ఆశీర్వాదాలు మరలా మన దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహించి తీరుతాడు. యెరూషలేములో మందిరం కూలిపోతే నెహమ్యా అనే భక్తుడు పిల్లరా ఎక్కడికి వెళ్ళా నేరుగా ఆ పడిపోయిన మందిర గోడ దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దేవా, పడిపోయిన కూలిపోయిన ఈ దేవాలయాన్ని తిరిగి కట్టించ సమర్థత కలిగిన దేవుడు నీవు ఒక్కడమే. కాబట్టి ఈ కూలిపోయిన గుడారమును తిరిగి మరలా లేవనెత్తవా. నెహమ్యా బిడ్డరా దేవునికే తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. బిడ్డరా ఇంకెవరితో చెప్పలేదు. అయ్యా, నీ మందిరం పడిపోయింది, నీ మందిరం కూలిపోయింది, శత్రువులు నీ మందిరాన్ని కూలదోశారు, కాబట్టి ఈ పడిపోయిన ఈ మందిరాన్ని నీవు మరలా తిరిగి లేవనెత్తండి అని నెహమ్యా ఎవరితో చెప్పలేదు, దేవునితో మాత్రమే చెప్పాడు. అందుకే 2021లో మన మందిరం కూలిపోయినప్పుడు, మా మందిరం కూలిపోయింది, మాకు సహాయం చేయండి, నా నోటితో ఆయన చూస్తున్నాడు అంతే. నా నోటితో మా మందిరం కూలిపోయింది, మాకు సహాయం చేయండి అంటే నా దేవుని బిడ్డలారా అలా చేసుకుంటాను నేను. ఇంకా ఎక్కడైనా ఏ ప్లేస్లో ఏ మనిషి దగ్గరైనా, ఈ నెల్లూరులో ఎక్కడైనా ఎవరితోనైనా మా మందిరం కూలిపోయింది సహాయం చేయండి అని అంటే, ఎందుకంటే మనము దేవునికే చెప్పుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్నిటికంటే గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. తగిన కాలమున తగిన సమయాన తగిన కాలం తగిన సందర్భం వచ్చినప్పుడు ఆయనే మన ముఖము మీద కన్నీటి బాష్ప బిందువు తుడిచి మనల్ని ఆయన ఉజ్జీవింప చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డల తర్వాత, క్రైస్తవమైన తర్వాత బిడ్డరా మనకి ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. కష్టములు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. రోగములు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. సమస్యలు ఎవరు గుర్తు రావాలి? దేవుడు గుర్తు రావాలి. ప్రాబ్లం వచ్చింది, దేవుడు గుర్తు రావాలి. ఏమొచ్చినా దేవుడే గుర్తు రావాలి మనకి. అలాంటి వాళ్ళ పట్ల దేవుని ప్రేమ పొంగి పొర్లుతుంది బిడ్డలారా. ఆ సంగతి గమనించండి మీరు. అందుకే కొన్నిసార్లు దేవుని యొక్క కార్యం ఆలస్యం అవుతుంది. కొన్నిసార్లు దేవుడు తన కార్యాలు జరిగించడు. కొన్నిసార్లు ఎందుకో ఆయన యొక్క దక్షిణాస్త బాహుబలం మన మీద చాపబడదు. ఎందుకు కొన్నిసార్లు మన ప్రార్థన విఫలమవుతున్నాయి. కొన్నిసార్లు ఎందుకో మన బ్రతుకులు ఎండిపోయినట్టుగా, వాడిపోయినట్టుగా, మోడు బారిపోయినట్టుగా కొన్ని సందర్భాలు కనిపిస్తుంది. అసలు దేవుడు మా పక్షాన ఉన్నాడా లేదా, దేవుడు అసలు మమ్మల్ని పట్టించుకుంటా లేదా, దేవుడు మా విషయం కృప చూపిస్తాడు లేదా అనే డౌట్ అనేక సందర్భాల్లో మనకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి, నా దేవుని బిడ్డలారా, మన గుడారాల మీద, మన మీద ఆయన కాపుదల మనకు లేకపోవడమే నమ్మకం. బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు, మీ చింత ఆయన మీద వేయండి. ఏమి తిందుమా చింతించవద్దు. ఆకాశ పక్షులు చూడండి, వాటిని పోషించి దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. చింతించాడు కాబట్టే చనిపోయిన లాజరును తిరిగి లేపాడు. చింతించాడు కాబట్టే ఎండిపోయిన ఎముకలకు జీవం ఇచ్చాడు. చింతించాడు కాబట్టే తన బిడ్డలు సముద్రంలో మునిగిపోతుంటే తిరిగి మరలా పైకి లేవనెత్తాడు. చింతించాడు కాబట్టే తన బిడ్డ చెరసాలలో ఉంటే దేవదూతను పంపించి మరలా పైకి తీసుకొని వచ్చాడు. చింతించాడు కాబట్టే తన ప్రజల విషయమై అద్భుత కార్యములు, మహా గొప్ప కార్యములు, సూచక క్రియలు జరిగించి తన బిడ్డలను, తన ప్రజలను ఆయన కాపాడుకున్నాడు. చింతించాడు కాబట్టే ఆయన బిడ్డలని కృపారెక్కలనిలో దాచి భద్రపరిచి ఆరోగ్యం, ఆహారం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన పితరుల పట్ల ఇలాంటి ప్రేమ కలిగిన దేవుడే. చెన్నై రాజశేఖర్ ఒక పాట రాశాడు, పిల్లరా తెలుసు కదా. నా పితరుల దేవుడే నా దేవుడు, విశ్వాస వీరుల దేవుడే నా దేవుడు అని అర్థం ఏంటి? నా పితరుల దేవుడే నా దేవుడు అంటే ఎవరు? అబ్రహాము దేవుడే నా దేవుడు, ఇస్సాకు దేవుడే నా దేవుడు, యాకోబు దేవుడే నా దేవుడు, యోసేపు దేవుడే నా దేవుడు, మోషే దేవుడే నా దేవుడు, కాలేబు దేవుడే నా దేవుడు, యెహోషువ దేవుడే నా దేవుడు, పేతురు దేవుడే నా దేవుడు, లాజరు దేవుడే నా దేవుడు. వారందరూ
అందరి పట్ల కృప చూపించిన దేవుడు, సహాయం చేసిన దేవుడు, కనికరించిన దేవుడు, కార్యములు చేసిన దేవుడే నా దేవుడు. వారి పట్ల చేసినప్పుడు నా పట్ల ఎందుకు చేయడు? పక్షపాత్యా? ఆయన పక్షపాత్యా? లేదు కదా. పక్షపాతము లేని ఎవరికి మీద పక్షపాతం లేకుండా న్యాయము తీర్చి న్యాయాధిపతి కదా ఆయన. వారి విషయమే కృప చూపిన దేవుడు మన విషయమే ఎందుకు కృప చూపించట్లేదంటే, వారికి ఉన్న గుణం ఏంటంటే, వారి చింతల్లో, వారి కష్టాలు, వారి బాధల్లో వారు ఆయనకే చెప్పుకుంటారు. మనమంట కాదే, ఊరి మంది మొత్తం చెప్పుకొని అప్పుడు ఆయన కాడికి వస్తాం మనం. అవునా కదా? నిజమే కదా? అందుకే వారు అలా దీవించబడ్డారు, మనం ఇలాగే ఉన్నాం. నాకు దేవుడు అన్యాయస్తుడు కాదు కదా, దేవుడు పక్షపాతి కాదు కదా. అబ్రహాం దేవుడు మన దేవుడు కదా, ఇస్సాకు దేవుడు మన దేవుడు కదా, యాకోబు దేవుడు మన దేవుడు కదా. ఏమన్నా దేవుళ్ళు మారారా? ఏమైనా మారాడా? లేదు కదా. ఆ దేవుడే కదా. వారి దేవుడికే మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ దేవుడే మన దేవుడు కూడా. మరి వారు ఎందుకు కనికరించాడు, మనం ఎందుకు కనికరించట్లేదు? ఆఫ్టర్ ఆల్ బస్సు డ్రైవర్ నమ్మినంత గుడ్డిగా, డాక్టర్ను నమ్మినంత గుడ్డిగా, ఆయన చాలా మంచి డాక్టర్ అన్నా, వెరీ వెరీ స్పెషలిస్ట్, మంచి డాక్టర్ ఆయన. బా, నీ దేవుడు కూడా చెప్పా మాట చెప్తావేమో? నీకు దమ్ముందా? నీకు చేతనుందా? ఆ డాక్టర్ వెరీ స్పెషలిస్ట్, చాలా మంచి డాక్టర్ అని చెప్తున్నావే గొప్పగా. మరి నీ దేవుడి గురించి, భూమి ఆకాశాలు సృష్టించిన నీ ప్రాణానికి ప్రాణమైన దేవుని గురించి ఎప్పుడైనా నోరు తెరిచి అలా చెప్పావా? అందుకే కదా అలా ఉన్నాం, అందుకే కదా ఇలా ఉన్నాం, అందుకే కదా. బో, ఆయన చాలా మంచోడన్నా, చాలా మంచోడు. ఆయన కాడికి వెళ్తే మన ప్రాబ్లం క్లియర్ అవుతుంది. చాలా మంచోడు ఆయన. ఏ రోజైనా మన దేవుని గురించి చెప్పావా? ఎప్పుడైనా చెప్పావా? అందుకే వాళ్ళు అలా ఉన్నారు, మనం ఇలా ఉన్నాం. ఏమండి, 10 రూపాయలు సాయం చేస్తే ఓయమ్మ ఏం పొగడతామో, ఒక 20 రూపాయలు సాయం చేస్తే ఏం పొగడతామో, ఎప్పుడో ఏదో ఒక పూట ఏదో చిన్న సాయం చేస్తే ఓయమ్మ కనిపించినప్పుడల్లా మనం భజన బ్యాచ్ దండలు వేస్తాం. ఆ డాక్టర్ మంచోడు, ఈయన మంచోడు, ఆయన మంచోడు. నీ దేవుడేమయ్యాడు? ఆయన చెప్పాడు కదా, ఆకాశ పక్షులను పోషించే నేను నిత్యంగా మిమ్మల్ని పోషిస్తానని, నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అని. భయపడకము, నీ దేవుణ్ణి ఉన్నా, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను, నీకు సహాయం చేసేది నేనే, నీతి అన్న దక్షిణాస్తముతో నిన్ను ఆదుకుంటా. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నిన్ను విడిచిపోదు. తల్లి తండ్రి పరచిన నిన్ను నేను విడువను, ఎడబాయను. నీకు మరలా ఆరోగ్యము కలగజేయవాడును నేనే, నిన్ను మరలా లేవనెత్తువాడును నేనే, నిన్ను విడిపించేవాడును, విమోచించేవాడును నేనే. నిమిషం మాత్రం నీ మీద కోపగించిన గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చువాడును నేనే, నిన్ను ప్రేమించేవాడును నేనే. మరి దేవుడు ఇన్ని మాటలు మనతో మాట్లాడితే ఇది పక్కన పెట్టి, బిడ్డరా, అందుకే చింతలుగానే ఉన్నాయి, బాధలుగానే ఉన్నాయి, రోగాలుగానే ఉన్నాయి, కష్టాలుగానే ఉన్నాయి, అప్పులుగానే ఉన్నాయి, పేదరికంగానే ఉంది, శాపంగానే ఉంది, దరిద్రంగానే ఉంది, సమస్యగానే ఉంది. నేను అంటాను, మన దేవునికి మనము పరిపూర్ణంగా నోరు తెరిచి మన దేవునితో మనం చెప్పుకుందాము గాక. అట్ ద సేమ్ టైం ఇంకెవ్వరితో కూడా చెప్పుకోకుండా, అది మా వల్ల కాదులేనా, ఇంతవరకు చెప్పేవు కానీ బాగానే ఉంది, మనుషుల మీద ఆధారపడకపోతే ఎట్టన్నా? బైబిల్ తీయండి, ఇర్మియా గ్రంథం. నేను ముగిచేస్తాను, ఇంక మాట చెప్పి ముగిచ్చేస్తాను. 17వ అధ్యాయము, నేను ముగిచేస్తాను, ఇది ఒక్క మాట. ఇంకా ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం. ఉండు అందరూ వినాలి బాగా. మాట తీయండి, ఇర్మియా 17:5. ఇప్పుడు చదువు, మొదటి కానించి చదువు. కానీ నరులను ఆశ్రయించి, శరీరులను అంటే మనుషులను తనకు ఆధారముగా, కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి
తొలగించుకొనువాడు అనగా నరుల మీద ఆధారపడేవాడు. ఎవడంట? గట్టిగా చెప్పాలా? ఎందుకు సందేహం? గట్టిగా ఆ మాట గట్టిగా చెప్పు, కాస్త గట్టిగా చెప్పు. శాపగ్రస్తుడు. ఈ మాట ఎక్కువ నేను పలకను, ఇంకా ఒకసారి కలుపుతా. శాపగ్రస్తుడు. మీ 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 పరిస్థితులకు దేవుని సమాధానం తోడుగా ఉంటుంది. హల్లెలూయా. నిజంగా ఈ మాట చదివిన తర్వాత ఎన్నిసార్లు మనము మనిషి మీద ఆధారపడి ఉంటామో, ఎన్నిసార్లు మనం మరి డిపెండ్ అయి ఉంటామో, ఎన్నిసార్లు మనం మన మనసు దేవుని మీద కాకుండా మనిషి మీద పెట్టుకుంటామో, ఎన్నిసార్లు. అందుకే దారిద్రం, శాపం, అప్పు, ఇవన్నీ ఒక 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 దేవుని యొక్క ఆశీర్వాదంలో లేని స్థితి పెట్టారా. శాపము, అప్పు, దారిద్రము, రోగము, జబ్బు, మానసిక వ్యాధులు, మానసిక రుగ్మతలు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ శాపాలకు నిర్వచనం. ఇవన్నీ దారిద్రం ఒక శాపం. దారిద్రం ఒక శాపం. అది పేదరికం ఒక శాపం. అది నిరుపేద స్థితి ఒక శాపం. అది జబ్బు ఒక శాపం. అది కొంతమంది జీవితాల్లో మరి మరి అదేమంటారు,
దీర్ఘకాలిక వ్యాధులు అంట, దీర్ఘకాలిక వ్యాధులు. శాపమది, శాపమది. కొందరు బతుకులు మనం గమనించండి, ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా ఒకటే కష్టం, ఒక్కటే కష్టం, ఒక్కటే కష్టం, ఒక్కటే కష్టం. ఎంత కష్టపడ్డా, ఏమన్నా కాస్త ఎదిగాడా, కాస్త డెవలప్ అయ్యాడా, కాస్త వెనకేసాడా అంటే ఏమి లేదే. అదే స్థితి, అదే గతి. ఏంటి? శాపం ఇది. ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎందుకు దీవించబడలేకపోతున్నాం, ఎందుకు నూతన ఆరోగ్యం రావట్లేదు, ఎందుకు దీర్ఘకాలిక వ్యాధులు తొలగించబట్లేదు? ఇవన్నీ దేనికి సాదృశ్యము? ఇవన్నీ శాపాలు. ఇవి. దీనికి కారణం ఏంటి? మనిషిని ఆశ్రయించి శరీరాన్ని ఆధారం చేసుకున్న వాడు శాపగ్రస్తుడు. ఆ కింద కింద చదువు, కింద చదువు ఏముందాడా? ఉండును. మేలు వచ్చినప్పుడు ఏంటంట? మేలేమో వస్తుందంట వాని కాడికి, అదేమవుతుందంట? వానికి కనిపించట్లేదు. నెక్స్ట్ ఒక పనికి రాని భూమి వలె నివసించును. వినాలి, 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 వినాలి. యెహోవాను నమ్ముకొనివాడు. నెక్స్ట్ గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. యెహోవాను నమ్ముకొనివాడు ధన్యుడు. యెహోవా వానికి ఎలా ఉంటాడు? ఆశ్రయంగా ఉంటాడు. నెక్స్ట్ జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. నెక్స్ట్ తనను వెట్ట కలిగినను అది దానికి భయపడదు. దాని ఆకు ఎప్పుడు ఎల్లకాలం పచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరాన ఏమునందదు? అది చింతపడదు, చింత నొందదు, దాని కాపు మానదు. విన్నారా? మనిషిని ఆశ్రయించి నరుణ్ణి ఆధారము చేసుకున్న వాడు శాపగ్రస్తుడు. వాడు ఒక ఎండిన నిర్జనమైన చెమట భూమి వలె వాడు ఉంటాడు. మేలు వాని కాడికి వచ్చినా అది వానికి కనపడదు. మరి యెహోవా నమ్ముకున్న వాడు ధన్యుడు. ఆయన వానికి ఆశ్రయముగా ఉంటాడు. ఆయన వానికి ఆశ్రయముగా ఉంటాడు. యెహోవా నమ్ముకున్న వాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. వర్షము లేని సంవత్సరాన అది చింత నొందదు, దాని కాపు మానదు, అది ఎప్పుడు పచ్చగా ఉంటుంది. ఇది దేవునికి చెప్పుకుంటే, మనిషికి చెప్పుకుంటే ఇదే డిఫరెంట్. అమ్మలారా, నా వైపు చూడాలా? దేవునికి చెప్పుకుంటే, మనిషి చెప్పుకుంటే డిఫరెంట్ ఇదే. యెహోవాను నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయంగా ఉంటాడు. వాడు 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 వర్షం రాకపోయిన వాని దీవెన కనుమరుగు కాదు. మరి మనిషిని ఆధారం చేసుకున్న వాడు. కాబట్టి యేసయ్యను ప్రేమించండి, యేసయ్యను ప్రేమించండి, దేవుని జ్ఞాపకం చేసుకోండి. రోజుకు 24 గంటలు. రోజుకి ఎన్ని గంటలు? 24 గంటలు. 24 గంటలు అన్నా, 24 గంటల్లో ఎంత ఎక్కువగా యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటా ఉండండి, ఎంత ఎక్కువగా యేసయ్యని తలుచుకుంటా ఉండండి, ఎంత ఎక్కువగా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. ఆయన చేసిన కార్యాలు, ఆయన మన పితరులు చేసిన కార్యాలు, ఆయన గొప్ప, ఆయన మంచితనం, ఆయన ప్రేమ, ఆయన జాలి, ఆయన కనికరం, ఆయన దీర్ఘశాంతం, ఆయన కృప, ఆయన మహత్ కార్యాలు, ఆయన మంచితనం జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. రోజు జ్ఞాపకం చేసుకుంటా ఉండండి, తలుచుకుంటా ఉండండి, తలుచుకుంటా ఉండండి. ఒక మాట చెప్పాలంటే, నీ మనసంతా యేసయ్యతో నింపబడును గాక. హల్లెలూయా. నీ మనస్సు యేసయ్యతో నింపబడితే ఇంక నీకెవరు గుర్తురాడు. ఇంకా నీ మనస్సు యేసయ్యతో నింపబడితే, ఆయనతో నీ బాండింగ్ పెనవేసుకుంటే ఈ లోకంలో నీకు ఎవరు గుర్తురాడు. ఇంకా ఏంటంటే, నా జీవితంలో నేను ఎవరితో ఎక్కువ ఏది షేర్ చేసుకోను, నేను ఎవరితో ఎక్కువగా ఏది షేర్ చేసుకోను. అవి ఎంత పర్సనల్ అయినా సరే కొన్నిసార్లు నేనే దాన్ని మింగేస్తాను, దిగమింగుతాను అంతే. ఇంకెవరితో నోరు ఓపెన్ అవ్వను నేను. ఎందుకంటే ఆయన ప్రేమ చేత నింపబడుతూ ఉన్నాను. నరుని నమ్మను, మనిషిని నమ్మను, ఎలాంటి వాళ్ళ సరే పొర్రపాటును నమ్మే ప్రసక్తి లేదు. నేను మనుషులు నమ్మడం ఎప్పుడో మర్చిపోయాను బిడ్డరా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే, మందిరం కూలిపోయిన నాటి నుండి అసలు మనిషిని నమ్మడే మర్చిపోయా. అసలు నేను
ఎందుకు దేవుడు కొన్నిసార్లు నేర్పించాడు. అంత మన మేలు కోసమే, అంత మన మేలు కోసమే. కొన్నిసార్లు కొన్ని శ్రమలు మనకు మేలు కలిగిస్తాయి. కొన్నిసార్లు కొన్ని వెన్నుపోట్లు ఉంటాయి, వెన్నుపోట్లు, నమ్మక ద్రోహాలు, అవి మనకు మంచి చేస్తాయి. మనకి అవన్నీ జరిగితే కానీ మనకు లైట్లు కాదు, నేత్రాలు తెరవకపోవడం మనకి కొన్ని సందర్భాల్లో అవన్నీ మనకి ఏం తెలియపరుస్తాయంటే, ఒరే మనిషి నమ్మదగినడు కాదురా, మనిషి నమ్మదగినడు కాదు. మరి ఎవరు నమ్మదగినవారు? దేవుడు నమ్మదగినడు. కాబట్టి ఇంకోసారి దెబ్బతినొద్దు, ఇంకోసారి ఇలా చేయొద్దు, ఇంకోసారి నువ్వు మళ్ళా నమ్మి మోసపోద్దు నాయనా, ఈసారి నువ్వు ఆయన వైపే చూడు అని కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పరిస్థితులు మనకు నేర్పిస్తాయి, తెలియపరుస్తాయి, మనిషి గుణాన్ని బయటికి వేస్తాయన్నమాట. కాబట్టి మరియమ్మకు శ్రమ వస్తే ఎవరితో చెప్పుకోవాలా? హన్నాకి శ్రమ వస్తే ఎవరితో చెప్పుకోలేదు, హిజ్కియాకి శ్రమ వస్తే ఎవరితో చెప్పుకోలేదు, మందిరం కూలిపోతే నెహెమ్యా ఎవరితో చెప్పుకోలేదు. మీ విన్నపములు మీ దేవునికి తెలియజేయండి, ఎందుకంటే ఆయన మీ గురించి చింతించుచున్నాడు. హల్లెలూయా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మోకరించండి. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఈ లోకంలో నేను నీవు లేక బ్రతుకలేనయ్యా, నాతో నా వారందరూ నన్ను విడిచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసిన రబా సందర కురా శికిరందర కురబా సందరై కరబాల సందరబాల కరబాల, నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసిన నీవు మరువలేదయ్యా, నన్నెంతో ఇబ్బందులకు చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరే, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాతోనున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు మరువలేదయ్యా. జీసస్, నన్నెంతో ఇబ్బందులకు. థ్యాంక్ యూ లార్డ్. ప్రేమగల దేవుడా, మంచి దేవుడా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ ఎంత మంచి, నీవు లేకుండా నేను లోకంలో బ్రతుకలేనయ్యా, నీవు లేకుండా నేను లోకంలో, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరడమే. నాతో ఉన్న వారందరూ అయ్యా నన్ను విడిచిపోయినను, నన్నెంతో ఇబ్బందులకు గురి చేసిన
ప్రేమ గల దేవా, జాలి గల దేవా, కనికరం గల దేవా, కృపగల దేవా, మంచి యేసయ్యా, మంచి యేసయ్యా, మంచి దేవుడా, మంచి దేవుడా, మా అవసరాలు తీర్చే దేవుడా, మా అక్కర తీర్చే దేవుడా, మాకు సహాయం చేసే దేవుడా, మా బాధలు తొలగించే దేవుడా, మా కష్టాలు తొలగించే దేవుడా, మాకు సహాయం చేసే దేవుడా, మమ్మల్ని లేవనెత్తే దేవుడా, మా కన్నీరు తుడిచే దేవుడా, మా కన్నీరు తుడిచే దేవుడా, మమ్మల్ని ప్రేమించే యేసయ్యా, మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడా, మా విషయమై ఆలోచిస్తూ విచారిస్తున్న దేవుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న నజరేయుడా, ఎంతో ఇబ్బందులకు గురి చేసిన అంత మంచి దేవుడవే. నీలాంటి దేవుడు ఎవరున్నారు నాయన? నీలాంటి దేవుడు ఎవరున్నారు బాబా ఈ లోకంలో? నీలాగా ప్రేమించేవారు, నీలాగా సహాయం చేసేవారు, నీలాగా కృప చూపించేవారు ఎవరున్నారయ్యా? అయ్యా, మరియమ్మకు సమస్య వస్తే మరియమ్మ నీకు మాత్రం చెప్పుకుంది నాయన, ఇంకెవరితో చెప్పుకోలేదు తండ్రి. మేమైతే అయ్యా నీకు చెప్పుకోకుండా మనుషులందరూ చెప్పుకుంటున్నాం నాయన. మేము క్షమించు దేవా, క్షమించు దేవా. అన్నకి బాధ వస్తే, కష్టం వస్తే అన్న నీకు మాత్రం చెప్పుకుంది అయ్యా, ఇంకెవరితో చెప్పుకోలేదు నాయన, ఎవరితో చెప్పుకోలేదు నేను. హిజ్కియాకు శ్రమ వస్తే నీకు మాత్రం చెప్పుకున్నాడయ్యా, ఇంకెవరితో చెప్పుకోలేదయ్యా, ఎవరితో చెప్పుకోలేదయ్యా. మందిరం కూలిపోతే నెహెమ్యా నీకు మాత్రం చెప్పుకున్నాడయ్యా, ఇంకెవరితో చెప్పుకోలేదు నాయన, ఎవరితో చెప్పుకోలేదయ్యా. అయ్యా మా గురించి చింతిస్తున్నా చెప్పారు నా తండ్రి, మా గురించి చింతిస్తున్నానో చెప్పారు ప్రభువా, మా గురించి విచారిస్తూ చెప్పారు తండ్రి. అయ్యా నీ కొందనాలు, నీ కొందనాలు, కొందనాలు, కొందనాలు. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Father. Thank you, Father. Thank you, Father. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు. అమ్మా, అక్క, అన్న, ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడమ్మా, ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడన్నా. అమ్మా చెల్లి, నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన, నీ గురించి ఆలోచిస్తున్నాడు. తమ్ముడా, నీ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన, నీ కష్టాలు, నీ బాధలన్నీ చూస్తున్నాడు ఆయన, నీ ఇబ్బందులన్నీ చూస్తున్నాడు ఆయన, నీ కన్నీళ్ళంతా చూస్తున్నాడు ఆయన. అంతరంగంలో ఏదైతే ఆలోచిస్తున్నావో, కుంగిపోతున్నావో అదంతా వింటున్నాడు ఆయన. ఆయన నీ గురించి ఆలోచిస్తున్నాడు, ఆయన నీ గురించి చింతిస్తున్నాడు, ఆయన నీ గురించి విచారిస్తున్నాడు, నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. దేవుడు పట్టించుకోవట్లేదేమో అనుకొని దేవుడి మందిరానికి వచ్చావు, ఆయన నీతోనే అంటున్నాడు, లేదు నేను నిన్ను పట్టించుకున్నాను, నీ గురించి ఆలోచిస్తున్నాను, ఎలా నిన్ను పైకి లేవనెత్తాలో ఆలోచిస్తున్నాను, నీ సమస్య ఎలా తీర్చాలో నేను ఆలోచిస్తున్నాను, నీకు ఎలాగ మంచి ఆరోగ్యం దయచేయాలో ఆలోచిస్తున్నాను, సమస్తం కోల్పోయినంత నీకు మరలా ఎలా ఇవ్వాలో దాని గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. నీ బాధలో ఆయన నీతో పాటు బాధపడుతున్నాడు, నీ కన్నీళ్ళలో నీతో పాటు కన్నీళ్ళు గారుస్తున్నాడు. లాజరు మంచాన పడితే ఏడుస్తున్నాడు, ఆయన ఏడుస్తున్నాడు. దేవుడు ఏడవడం ఏంటండి? మా దేవుడు ఏడవడం ఏంటి అసలు? దేవుడు ఏడవడం ఏంటి అసలు? దేవుడు ఏడుస్తాడా? తన బిడ్డ రోగాన మంచాన పడి ఉంటే ఆయన ఏడుస్తున్నాడండి. బా బా బా. తన బిడ్డ మరణించాడని లాజరు ఏడుస్తున్నాడు ఆయన. తన భక్తుడు హిజ్కియా ఒక్కడుగా మిగిలిపోయాడు, హిజ్కియా ఒక్కడుగా మిగిలిపోయాడని ఆయన దేవదూతను హిజ్కియా కొరకు పంపించాడు. నువ్వు అనుకుంటున్నావు నేను ఒక్కడినే, నేను ఒక్కదాన్నే అని. లేదు,
నీ కోసం నా దేవుడు దేవదూతను పంపిస్తాడు. నీ కోసం దేవదూత రెడీగా ఉంది. నీ కోసం దేవుని దూత రెడీగా ఉంది. హిజ్కియా ఒంటరిగా నిలబడ్డాడు. ఒంటరిగా ఉన్న హిజ్కియాకు తోడుగా ఉండడానికి పరలోకపులోంచి దేవుని దూత నా దేవుడు పంపించాడు. నువ్వు అనుకుంటున్నావు, మనం అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, నేను ఒంటరి వాడను, ఒంటరి దానను, నేను ఒంటరి దానను, నాకు ఎవరు లేరని. నీకోసం దేవుని దూత నీకు సహాయము చేయటకు, నీకు ధైర్యముగా ఉండకు, నీ దగ్గర నీ పక్షాన నీతోనే దేవుడు ఉంచాడని. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ అమేజింగ్ గాడ్, వాట్ ఏ లవ్లీ జీసస్. షాందారా కురాబారాబా రహాలందరా తురా కురా షబారాబా బలందరా కరాబా రిహాలందరా తురా కురమలి బరాదరా కరాబాదా బాబా బలందరా షాలాలందరా కరాబా బలందరా యబాలా కరాబా లోరా కురమల బలందరా షందరా కరాబా బాబా. Lord, thank you Lord. Thank you Jesus. Thank you Jesus. Thank you Jesus. Thank you Lord. Thank you Lord. ఆయన బిడ్డ పేతురు చెరసాల్లో ఉంటే పేతురు కోసం దేవదూతను పంపించాడు. హిజ్కియా ఒక్కడైతే దేవుని దూతను పంపించాడు. యాకోబు ఆ రాత్రి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంటే యాకోబు కోసం ఆయనే దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యాకోబు ఒంటరిగా కన్నీళ్లు కారుస్తుంటే ఈసారి యాకోబు కోసం దేవదూత కాదు, దేవుడే దిగొచ్చాడు. అవసరమైతే నీ కోసం ఆయనే దిగి వచ్చును గాక. అవసరమైతే నీ కోసం నా దేవుడే దిగి వస్తాడు. అలాంటి పక్షపాతం లేని యేసయ్య, నీవు నేను మనము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. ఆయనది పక్షపాతం లేని ప్రేమ, ఆయన పొంగి పొరలే ప్రవహించే ప్రేమ, ఆయన ప్రేమ. ఈ సంగతి తెలియక నువ్వు మనుషులతో, వాళ్ళతో, వీళ్ళతో, ఎవరెవరితోనో చెప్పుకుంటూ నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావు. ముఖ్యంగా అమ్మా, టైం వేస్ట్ చేసుకున్నావు. ముఖ్యంగా నువ్వు వద్దు. వాక్యం చెప్తుంది, మనిషిని నమ్ముకుంటే శాపం వస్తుంది, యెహోవాను నమ్ముకుంటే వర్షం లేని సంవత్సరాన కూడా పచ్చగా ఉంటావు, పచ్చగా ఉంటావు, పచ్చగా ఉంటావు. నీవు ఎండిపోవు, ఎండిపోవు. కాబట్టి నీ చింతలన్నీ ఆయన మీద వేయి. ఆయన నీ గురించి చింతించుచున్నాడు, చింతించుచున్నాడు. Thank you, Jesus. Thank you, Lord. చేయండి, ప్రార్థన చేయండి, చేయండి, ప్రార్థన చెప్పుకోండి, చెప్పుకోండి, చెప్పుకోండి. ఇప్పుడే కదా విన్నాం. మీ విన్నపంలో దేవుని తెలియజేయమని తెలియజేయండి, తెలియజేయండి. ఇప్పుడు తెలియజేయండి. ఈరోజే అద్భుతం చూస్తాం. ఇప్పుడు చెప్పుకోండి దేవునితో. ఇప్పుడే చెప్పుకోండి, ఇప్పుడే చెప్పుకోండి, ఇప్పుడే ఎవరికి వారు చెప్పుకోండి. ఈరోజే, ఇప్పుడే, ఇప్పుడే ఆయన కార్యం చేస్తాడు. ఇప్పుడే కార్యం చేస్తాడు. ఇప్పుడే, ఎప్పుడో కాదు, ఇప్పుడే కార్యం చేస్తాడు. చెప్పుకోండి, అంత చెప్పుకోండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హెవెన్లీ ఫాదర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. ప్రేమ వాత్సల్య సంపూర్ణుడా, మా గురించి చింతిస్తున్నావు, మా గురించి చింతిస్తున్నావయ్యా. మీ గురించి చింతిస్తున్నాను అని చెప్పిన ఏకైక దేవుడు నీ ఒక్కడవే నాయన ఈ లోకంలో. బా 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 ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. యాకోబన్న ప్రార్థన చేస్తాం, యాకోబన్న ప్రార్థన చేస్తాం.
స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, మహానతుడా, మహాగణుడా, ప్రేమ స్వరూపినికి వందనాలు ప్రభువా. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ఆలోచనకర్త, నిత్యుడుకు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి, మీ ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ప్రభువా. అయా, ఇంతవరకు నీ సన్నిధిలో మేము చేరి ప్రభువా మీ నామాన్ని స్తుతించ